మంచిది. ఈ సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కొంత సమయము దేవుని మాటలను ధ్యానించుకొనుట కొరకు సిద్ధపడదాం. శ్రద్ధగా దేవుని వాక్య భాగమును వినుట కొరకు మనందరం కూడా సిద్ధపడదాం. చాలా జాగ్రత్తగా ఈ సమయంలో దేవుని మాటలు బైబిల్ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. యేసు ప్రభువారి లోకములో సజీవుడిగా ఉన్నటువంటి దినములలో, శరీరధారిగా ఉన్న దినములలో ఆయన తెలియచేసినటువంటి మాటల్లో నుంచి ఒక మాటను మనం జాగ్రత్తగా చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీదకు ప్రభునాములు, శుభాలు, వందనములు తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా చాలా శ్రద్ధగా ఈ సందర్భాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా విలువైనది. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే కొండ మీద ప్రసంగం అంటారు దీనిని. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము ఎందుకు, ఎవరికి ఇవ్వాలని దేవుడు నిర్ణయించున్నాడు? పరలోక రాజ్యంలోనికి మనము వెళ్ళవలసిన అవసరం ఏమిటి? అసలు పరలోక రాజ్యము ఎక్కడ ఉన్నది? ఆ పరలోక రాజ్యములో ఏమి జరుగుతున్నదో కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ప్రారంభ దినములలో దేవుడు ఆదాము, అవ్వలు వారిరువురిని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి దినము వారితో సహవాసం చేస్తూ వారితో కలిసిమెలిసి ఉన్నటువంటి దినాలలో ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సందర్భం ఏంటంటే, అప్పుడు వారికి ఏటి గురించి దిగులు లేదు, ఏట గురించి ఇబ్బంది లేదు, ఏట గురించి సమస్య లేదు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వినకుండా వారికి నచ్చినట్టు చేశారో అప్పుడే వాళ్ళకేమొచ్చిందని రాయబడింది, శాపమని రాయబడింది. ఎందుకంటే నేను చెప్పిన మాట మీరి నీవు ఈ పని చేసి ఉన్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీవు బ్రతుకు దినములన్నీయు కష్టపడి చెమటోర్చి భూమిలో నుంచి వచ్చే పంటను తింటావని ఆనాడు దేవుడు శపించాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మానవులమైన మనందరము కూడా ఈ భూమి మీద జీవిస్తూ ఉన్న సమయాలలో ప్రతి ఆలోచన, ప్రతి విషయం గురించి కూడా మనం తపన చెందేది దేనికంటే తిండి కోసము, గుడ్డ కోసము, గృహం కోసం. ఏటికి మించి ఏటి గురించి మనకు టెన్షన్ లేదు, అంతే కదా? ఎన్ని చేసినా కూడా ఏట కోసమే కదా, ఎంత చేసినా. ఇప్పుడు ఏటి విషయాలలో మనం ప్రయాసపడుతున్నప్పుడు సమస్యలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్నెన్నో ఆటంకములు వస్తున్నాయి. వీటన్నిటిని మనం ఆలోచించుకుంటూ పోతూ ఈ పరిస్థితులను బట్టి చూసినప్పుడు ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నా కుటుంబంలో ఎందుకు ఇలాంటి ఇబ్బంది వచ్చింది, నాకే ఎందుకు ఇలాంటి సమస్య వచ్చిందని ఆలోచించుకుంటూ ఆలోచనల మధ్యలో దేవుని నిందించే సమాజం అది. ప్రతి ఒక్కరము కూడా మనుషుల్ని ఏమనలేము, దేవుని మీద మాట పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, గమనించవలసింది ఏంటంటే, ఈ టెన్షన్లు కానీ, ఈ యొక్క చింతలు కానీ, ఈ యొక్క ఇబ్బందులు కానీ దేని గురించి అంటే, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే దేవుని మీద నిందేస్తాం, అంతే కదా? ఖచ్చితంగా జరగాలి.
జబ్బులు రాకూడదు, కరువులు రాకూడదు, నష్టాలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు. ఇత్తిన ఇత్తనాల్లో ఒక్కటి కూడా బీరుపోకుండా మొత్తము మొలవాలి. నువ్వు 100 రూపాయలు పెడితే 10 లక్షలు రావాలి. అప్పుడే దేవుడు మంచోడు. ఏది తగ్గినా దేవుడు చెడ్డోడే. బాగా అర్థం చేసుకోండి. ఏది తగ్గినా దేవుడు చెడ్డోడే. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట మీరారో, మీరిన వెంటనే నేను తినవద్దు అని చెప్పిన పండు నువ్వు తిన్నావు కాబట్టి వారికి ఏమనిపించిందంట? దిగంబరులము అనిపించింది. దిగంబరులము అని అనుకున్న వెంటనే అతను ఏం చేశాడు? టెన్షన్ పడ్డాడు. ఏం టెన్షను? నేను దిగంబరిని, నాకు నా శరీరము కానరాకుండా నాకు చుట్టుకోవటానికి నాకు గుడ్డలు కావాలనిపించింది. అంతకుముందు గుడ్డలు కావాలనిపించిందా? బాగా అర్థం చేసుకో. అంతకుముందు గుడ్డలు కావాలనిపించిందా? ఇప్పుడు గుడ్డలు కావాలనిపించింది. గుడ్డల కోసం ఏమవుతున్నాడు? వస్త్రముల కోసము టెన్షన్ పడుతున్నారు. ఈ టెన్షన్‌లో ఇటు చూసి అక్కడ అంజూరపు రాకుంటే ఖచ్చితంగా అడ్డం పెట్టుకున్నారు. ఇక్కడ ప్రారంభమైంది బట్టలు కావాలి. ఇక్కడ ప్రారంభమైంది టెన్షన్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీని గురించే టెన్షన్. తోటలో ఎన్నో రకాల పండ్లున్నాయి. కానీ తన జీవితాంతం తిన్నా తరగవు. మీకు తెలుసో తెలియదు. కానీ మంచి చెడులనిచ్చే పండు తొందరగా తిన్నాడు. దేవుడు వద్దన్న పండు తిన్నాడు. తిండి లేక బయటికి నెట్టివేయబడ్డాడు. అంతకుముందు తిండి లేదకుండా ఏమన్నా ఉందా? ఎప్పుడైనా తినొచ్చు. వండటానికి అవసరం లేదు. కట్టెలు అవసరం లేదు. పొయ్యి అవసరం లేదు. కుండలు అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఆకలైతే లేయటము, కోసుకోవటము, తినటము, నిద్రపోవటం. ఎప్పుడైతే వద్దన్న మాట చేశాడో వెంటనే ఏం చేశాడు? దేవుడు బయటికి గెంటేశాడు. ఇప్పుడు మళ్ళా టెన్షన్ దేనికి? తిండి. సంపాదించుకోవాలి, తిండి కావాలి. సంపాదించుకోవాలి, తిండి కావాలి. సంపాదించుకోవాలి, తిండి కావాలి. ఇప్పుడు మళ్ళా టెన్షన్ వచ్చేసింది. మరలా ఏదోని వనంలో ఉన్నప్పుడు గృహం కట్టుకోవాలని టెన్షన్ లేదు. ఏడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. యాడ కూర్చున్నా సరిపోతుంది, యాడ నిలబడ్డా సరిపోతుంది. ఇప్పుడు బయటికి గెంటి వేయబడ్డాక ఏమనిపించిందంటే గుడారం కావాలని టెన్షన్. ఇవన్నీ దేనికి వచ్చాయంటే దేవుని మాట వినకపోవటం వలనే. అదే దేవుని మాట వింటే ఏదైనా తరుగుందా? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వందల సంవత్సరాలు ప్రతి దినము సాయంకాలమున దేవుడు వచ్చి ఆదాము అవ్వలతో గడిచి వెళ్ళిపోతూ ఉన్నాడని రాయబడింది మనకు బైబిల్ గ్రంథంలో. సల్లపొద్దున వాళ్ళందరూ కలిసి మెలిసిపోతున్నాడు. దేవుడే స్నేహం చేశాడు. దేవుని స్నేహాన్ని వదులుకున్నారు. కరువు అంటే టెన్షన్స్ ప్రారంభమైపోయాయి. టెన్షన్ తెలుసుగా? చింత. చింతలు తెలుసా? చింతించడం అంటారు తెలుసు కదక్క. ఏం చింతించమంటే మీ అందరికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ మీ చింత ఏంటంటే నిన్న పచ్చిమిరకాయల పచ్చడి చేశాను, ఈ రోజు ఏం చేద్దామని టెన్షన్. చింత. తింటరో తినరో వంట ఏదో ఒకటి అంటే చింతిస్తున్నారు. కానీ ఇంతకుముందు చింత లేదంటే దేవునికి దూరం అవుతున్న మీ జీవితాలు చింతించడానికి ప్రారంభమైపోయాయి. దేవుడితో సహవాసం ఉన్న జీవితాలు చింతించడం లేదు. దేవునికి దూరం అయిపోతున్న జీవితాలు చింతించడం ప్రారంభమైపోయాయి. ఈ చింతించడం వలన రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. ఏదేదో ఇప్పుడు ఉదాహరణకు ఒక క్యాన్సర్ వచ్చింది అందాం, లేకపోతే ఒక లివర్ పాడైపోయింది అందాం, లేకపోతే ఒక కిడ్నీ డ్యామేజ్ అయింది అందాం. దేనికంటే తినకూడనివి తినటం వలన. అంతే కదా? తినేది తింటే ఏం కావక్క, తినకూడనివి తినటం వల్ల. అవి వద్దు అని చెప్పినా కూడా ఎందుకు తింటున్నావు నువ్వు? లెక్కలేంతనమా అలవాట. వద్దు అని చెప్పినాడు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, మీ అందరికీ తెలుసు కదా, మొబైల్ ఫోను. ఎక్కువ తోడు చూస్తే కళ్ళల్లో ఉన్న రెటీనా పోయిపోయి తొందరగా అద్దాలు వస్తాయని అందరూ చెప్తున్నారు. వద్దని చెప్పినారు. ఇది అలవాట. మరి ఎందుకని? ఇంకా చెప్పండి ఎందుకని? చూడాలనిపిస్తుంది, రుచిగా ఉందనిపిస్తుంది, ఇంకేదో. ఆదాము అవ్వలు ఎందుకు వాళ్ళకు గుడ్డల గురించి టెన్షన్ వచ్చింది, ఎందుకు ఆహారం గురించి టెన్షన్ వచ్చింది, ఎందుకు ఇంటి గురించి టెన్షన్ వచ్చిందని చెప్పాను. దేవుడి మాట వినలేదు. ఇంకా ముందు ఒక మాట చెప్పాను ముందు. ఎప్పుడైతే దేవునితో ఫ్రెండ్షిప్ మానుకున్నారో
ఈట గురించి ఆలోచించారు. ఇప్పుడు మీరు దేవుడితో మాట్లాడటం పక్కన పెట్టారు కాబట్టి సెల్ ఫోన్ గురించి టెన్షన్ వచ్చింది మీకు. అదే దేవుడితో మాట్లాడుతున్న సెల్ ఫోన్ పట్టుకుంటారా అసలు? ఏమనిపిత్తది కొద్దిగా టైం దొరకగానే ఎప్పుడైనా మా అమ్మాయి ఉందనుకో టైం దొరకగానే మమ్మీ దగ్గర పోయేత్తాను కటిక్కిన పోద్ది. ఎందుకంటే మాట్లాడాలని టైం దొరికితేనే. ఇప్పుడు టైం దొరకగానే మీరు ఎవరితో మాట్లాడాలి? టైం దొరకగానే ఎవరితో మాట్లాడాలి? అయ్యో! నా యొక్క స్నేహితుడున్నాడే, నా గురించి ఎదురు చూస్తున్నాడే, తొందరగా ఇంట్లోకి పోయి తలుపేసుకొని నా దేవుడితో నేను మాట్లాడాలి. అంటే ఇంక టైం ఏటుంటది నీకు? అన్నం వండగానే టైం అయిపోయి ఉంటది. అన్నం వండగానే ఎంటనే పోయి నువ్వు కూర్చుంటావు. ఏం చేస్తున్నావు ప్రభా? ఇప్పటిదాకా నేను నా పనిలో పడిపోయి నిన్ను మర్చిపోయానయ్యా. అంటే నువ్వు ఆయనతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావు కాబట్టి టెన్షన్ ఉండదు నీకు. దిగులుండదు. సెల్ ఫోన్ చూడవు, టీవీ చూడవు, పక్కనోళ్ళతో వ్యవహారాలు పెట్టుకోవు, ఆ ఇంటోళ్ళతో, ఈ ఇంటోళ్ళతో గొడవలు పెట్టుకోవు. ఇయన్నీ లేకపోతే నీకు ఏ చింత ఉండదు. ఇప్పుడేమైపోయింది తెలుసా? బాగానండి. ఏమైపోయిందంటే, ఇప్పుడు ఫ్రెండ్‌షిప్ చేయాల్సినటువంటి, సహవాసం చేయాల్సినటువంటి దేవుని పక్కన పెట్టావు. ఆ యమ్మ కాడికి బోయావు. ఈ అమ్మ గురించి ఆ యమ్మతో చెప్పావు. ఆ యమ్మొచ్చి నిన్నడిగింది. అసలెందుకు చెప్పానన్నావు. అదే వాళ్ళతో చెప్పకుండా ఉండాలంటే నువ్వు దేవుడితో మాట్లాడుతుంటే ఎవరితో చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ జరిగిన పొరపాటేందంటే, దేవుని సహవాసాన్ని దేవుడితో సహవాసాన్ని మర్చిపోయాడు. ఎంటనే ఉన్నప్పుడు సహవాసం చేయటానికి వేరే వ్యక్తొచ్చాడు ఆయనతోటి. ఫ్రెండ్. ఫ్రెండ్‌లు గదా అందరూ. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండంటే మిమ్మల్ని చూస్తుంటారు ఊరన్నా. ఒరేయ్! ఒక్కతిగా కొద్దిగా పోయి మాట్లాడొద్దాం అనుకుంటారు కదక్క. అవునా కాదా? ఏం దారిన పోతున్నాను. దారిన పోతున్న నువ్వు ఒక్కదానివి కూకున్నావును. అందువల్ల పనుందిలే. పోతా పోతా 2 మాటలు మాట్లాడి పోదామంటారు. ఆ 2 మాటలు ఏంటి తెలుసా? కొంపలు ముంచే మాటలే. కొంపలు ముంచే మాటలే. అదేనా కాదమ్మా మాట్లాడిందామె? ఏం మాట్లాడింది? ఏం మాట్లాడింది? ఇక్కడ బైబిల్ మీరు బైబిల్ కోసం మీకు నేను చెప్పేది. మీరేదో క్యాజువల్ కోసం అటు చెప్తున్నాను. బైబిల్ ఏం మాట్లాడింది వచ్చి వత్తా వత్తా? దేవుడికి స్తోత్రం హల్లెలూయా. మీరు వాక్యం చెప్తున్నారు కానీ పాయింట్ చెప్పట్లా. ఈ తోటలో ఏ చెట్టు పండైనా దేవుడు తినవద్దన్నాడా? క్వెషన్ ఏసింది పోయింది. ఇప్పుడు మీ దగ్గరికేమో తెలుసా? ఏంది ఒక్కదానివి కూర్చున్నావు అంటాడు. ఏమి లేదు ఊరింట్లో లేకపోతే ఎక్కడికెళ్ళాడు? ఏం చేయటానికెళ్ళాడు? ఏమి లేదు ఇప్పుడే పొలానికి పోతానన్నాడు. ఏది నాకల్లా బొంకాడు కనపడడే. ఇంక నీకు టెన్షన్ కలుగుద్ది. ఒరేయ్! నాకేం పొలానికి పోతానన్నాడు బొంకాడికి పోండి. ఏం తెలుసు స్వామి ఇంకేం చేయాలా? పోద్ది ఇంగెళ్ళిపోద్ది. ఆమె వెళ్ళిపోద్ది. ఇప్పుడు నీకు ఇంట్లో పోయి బువ్వ వండుతావు అనుకుంటావా? బువ్వ వండటానికి బియ్యం పోతుంటావు. ఏ బియ్యము? అన్నం వండే బియ్యం బదులు స్టోర్ బియ్యం పోతుంటావు. ఒరేయ్! ఏంది ఇయి పోతున్నావు అంటే టెన్షన్‌లు. ఇంటికొచ్చేదాకా టెన్షన్. ఎందుకు? ప్రశ్నేసి పోయిందంతే. ఇక్కడ ప్రశ్నేసింది పోయింది. కానీ ప్రశ్నేసినప్పుడు దేవునితో ఉన్న సహవాసాన్ని మర్చిపోయింది. సహవాసం మర్చిపోయారు. కాబట్టి ఇలాగా టెన్షన్‌లొచ్చాయి. ఈ టెన్షన్ వల్ల ఏమొచ్చిందక్క? బీపీ పెరుగుతున్నాయి. ఈ టెన్షన్ వల్ల ఏమొచ్చింది? షుగర్‌లొచ్చాయి. ఈ టెన్షన్ వల్ల ఏమొచ్చింది? గ్యాస్ ట్రబులొచ్చాయి. ఈ టెన్షన్ వల్ల ఏమొచ్చింది? అల్సర్‌లొచ్చాయి. ఈ టెన్షన్ వల్ల ఏమొచ్చింది? కోపాలు. ఈ టెన్షన్ వల్ల వ్యసనాలు. ఇయన్నీ రోగాలకు ప్రారంభం ఇయన్నీ. ఇప్పుడేమంటామంటే ఇయన్నీ తెచ్చిపెట్టుకొని ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని యేసయ్యా నా రోగం తీయమంటే నేనేమన్నా బెట్టిన్నా? ఎవరు పెట్టిన రోగము? నీవే అనవసరమైన విషయాలలో ఏం చేసావు? చెయ్యి పెట్టావు. పాపం రోగాలు తెచ్చుకున్నావు. దానికి నిర్ణయం కాదు గదా! కాబట్టి ఇక్కడ జరిగిందేంటంటే, వెంటనే ఈ టెన్షన్‌లు పడిపోయి మనుషుల జీవితాలు పాడైపోయినాయి. చింతించటానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు వెంటనే ఏం చేశాడంటే దేవుడు బాగా ఆలోచించి గమనించండి. ఈ అన్ని సమస్యలకు కారణము దేవునితో సహవాసం దూరము కావటంకే కారణం. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ జీవితాలలో ప్రశాంతత పోవటానికి కారణం ఏందంటే, దేవునితో సహవాసం చేయటం మానుకున్నప్పుడే. దేవునితో సహవాసం అంటే ఏంటిది తెలుసా? రోజు కనీసం 2, 3 గంటలైనా దేవునితో మాట్లాడాలి. రోజుకు 2, 3 గంటలైనా దేవునితో మాట్లాడాలి. ఎక్కడుండయ్యా మాట్లాడటానికి అంటారా? ఎక్కడుండ మాట్లాడటానికి అంటారనుకోండి, ఇంక దాని గురించి నేను సమాధానం కూడా చెప్పలేను. ఎక్కడున్నాడంటే, నీకు అణువణువున, అనుక్షణమున నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తానని నీతో ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఆ విధంగా దేవునికి దూరమైనటువంటి మనుష్యుడు చింతించటానికి ప్రయాసపడిపోయాడు. వాటి గురించి, ఈట గురించి దిగులు పడటం ప్రయాసపడాడు.
ఇప్పుడు మరలా ప్రభు అయిన యేసు ప్రభు వారు వచ్చి ప్రతి మనుషుణ్ణి వాని చింత నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయాసం. ఎందుకంటే దేవుడే నరుడిగా మనుషునిగా పుట్టి మనతో సహవాసం చేయటానికి వచ్చాడు ఇక్కడ. ఎవరితో సహవాసం చేయటానికి? మనతో సహవాసం చేయటానికి. అప్పుడొచ్చి ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, బాగినండి ఏం మాట్లాడుతాడో చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏ విషయమై? ఆత్మ విషయమై దీనులు. ఆత్మ విషయమై దీనులంటే ఆలోచించండి. ఆత్మ విషయమై దీనులవ్వటం అంటే ఆధ్యాత్మిక విషయములో మనమేమి కలిగి ఉండాలంటే దీనత్వము కలిగి ఉండాలి. వీరు ధన్యులు. వీరికేమిస్తానన్నాడు? పరలోక రాజ్యము వీరిది. ఎందుకు ఆత్మ విషయంలో దీనత్వము కలిగి ఉండాలంటే నీ నీ ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన కూడా దీనత్వము కలిగి జీవించాడు. ఆయన కూడా దీనుడుగా ఉన్నాడు కనుక ఆయన 24 గంటలు, రోజుకి 24 గంటలు ఉన్నప్పుడు రోజులో ఎక్కువ శాతము దేవునితోనే సహవాసం చేశాడు ఆయన. మనుషులతో సహవాసం చేయలా. శిష్యులను అక్కడ వదిలిపెట్టి పోయి దేవుడితో మాట్లాడుతుంటాడు. అన్నిటిని అక్కడ వదిలిపెడుతుంటాడు, దేవుడితో అక్కడ రాయబడింది మార్కు సువార్త గాని, యోహాను సువార్త మీరు తర్వాత చదువుకుంటే ఏం రాయబడిందంటే, ఆయన పగులంతయు సువార్త చేసి రాత్రికాల సమయములో కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. ఎందుకంటే ప్రార్థన ఏంటంటే దేవుడితో మనకు సంబంధాన్ని కలిగించేదే ప్రార్థన. అందుకని మీకు ప్రార్థన ఖచ్చితంగా మీ కుటుంబాలలో ఎందుకు చేయమంటానంటే దేవునితో సంబంధం. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఏమనుకోవద్దు. మీరు ఎప్పుడు వెనుకడుగడతారంటే మీ కుటుంబములో మీరు దేవునితో సంబంధం ఎప్పుడైతే తగ్గిపోతుందో మీ జీవితంలో కూడా దేవుని మీద భక్తి తగ్గిపోద్ది. దేవునితో సంబంధం తగ్గిపోవటానికి కారణం ఏంటంటే మధ్యలో వేరే వచ్చి జ్వరబడతాయి. అర్థమైందమ్మా? మధ్యలో వేరే వచ్చి ఎలాగంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. భార్య భర్తకు మధ్యలో వేరేది ఏది జ్వరబడ్డా వాళ్ళిద్దరికి మధ్య సంబంధం ఏమవుద్ది? కొంచెం దూరం అయిపోద్ది. కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. ఈ గ్యాప్ రావటానికి కారణం ఏంటంటే ఈ గ్యాప్ రావటం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏమొచ్చేస్తాయి? ఆమేన్. ఎందుకు? అనుమానాలు వస్తాయి. ఇప్పుడు మనకు దేవునికి మధ్యలో కొంచెం గ్యాప్ అంటే ఈ పనులు, ఈ పాటలు, ఈ సమస్యలు, ఈ యొక్క ఇబ్బందులను రావటం వల్ల ఇప్పుడు దేవుడి మీద మనకేమొచ్చేసింది? అనుమానం. నిజంగా దేవుడే ఉంటే నాకే ఎందుకీ నష్టం? అనుమానం వచ్చేసింది. నిజంగా దేవుడి వల్ల అవుద్దా? నిజంగా దేవుడు చేయగలడా? ఎందుకు నీకు అనుమానం వచ్చిందంటే నీకు దేవునికి మధ్యలో ఏదో ఒకటి వచ్చి ఇరక్కపోయింది. అది పాపమైనా కావచ్చు, అది శాపమైనా కావచ్చు, అది లోక సంబంధమైనటువంటి ఆశలైనా కావచ్చు, కోరికలైనా కావచ్చు. నీకు దేవునికి మధ్యలో రావటం వల్ల దేవుడి మీద ఇప్పుడు మనుషులకి అనుమానాలు వచ్చేసాయి. ప్రార్థన చేయమంటే మాత్ర వేసుకోకుండా ప్రార్థన చేస్తే పోద్దా అనే రేంజ్కి వచ్చేసారు. నువ్వు మాత్ర వేసుకున్నా పోదు, కానీ దేవుడు తలుచుకుంటే తీసివేయగలదాన్ని. అనుమానం వచ్చేసింది. ఎందుకంటే నీ జీవితంలో దేవునితో సంబంధం కొద్దిగా తగ్గిపోయింది. దేవునితో ఉన్నటువంటి అన్యోన్యత తగ్గిపోయింది. దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని మర్చిపోయావు. ఆ మధ్యలో వేరేది వచ్చింది. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే మరలా మీరు దేవునితో సహవాసం చేయాలని, మరలా మిమ్మల్ని దేవునితో సంబంధం కలిగించాలని పరలోకము నుంచి నేను వచ్చి మీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ దూరాన్ని ఏం చేస్తున్నాను అన్నాడు? దగ్గర చేస్తానన్నాడు. ఎంత దగ్గర చేస్తానన్నాడు తెలుసా? ఇదిగో గాలి కూడా దూరనంత దగ్గర చేస్తాడంట దేవుడికి మనకు మధ్య సంబంధం వల్ల. ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది దేవుడికి మనకి. ఎంత గ్యాప్ వచ్చిందని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆమేన్. ఆకాశమునకు భూమికి ఎంత దూరము? మీ ఆలోచనలకు దేవుని ఆలోచనలకు. మన ఆలోచనలు ఎట్లుంటాయో తెలుసా? దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇదిగో నిజం ఏమన్నాడు? మార్తాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యమును. అది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. మరి మార్త ఆలోచన ఏంటిది? అయ్యో
ఆల్రెడీ చనిపోయి 4 రోజులయింది. ఇప్పుడు బయటికి తీసుకొస్తే వాసనొత్తాడు. ఇది మార్త ఆలోచన. ఇప్పుడు మార్త ఆలోచనకు, దేవుని ఆలోచనకు ఎంత వ్యత్యాసం ఉంది? ఇప్పుడు మన ఆలోచనలకు, దేవుని ఆలోచనలకు అట్నే ఉంటది. అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన బెడుసుకుంటే ఏమవుద్దిలన్నా? అంతా అయిపోయిందని నువ్వనుకుంటే ఎట్టా? నువ్వనుకుంటే ఎలా కుదురుద్ది? ఆల్రెడీ చనిపోయింది. 4 రోజులయిండు. లోపల పెట్టేసిండ్రు. పైన బండ గూడా పూడ్చేసిండ్రు. ఇప్పుడు బండ తీయమంటున్నాడు ఏందిరా? ఈయనకేందిరా పిచ్చి లేసిందని ఏమనుకుంటుంది. కానీ ఆయనకి తెలుసు. అద్భుత కార్యం జరగాలంటే దాని ఎనకున్న పరమార్థం గూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఇప్పుడేం చేసింది తెలుసా? దేవునికి, మనుషులకు మధ్య దూరం పెరిగిపోయిందక్క. గ్యాప్ ఎక్కువైపోయింది. అందుకని మీకు చూడండి, మందిరానికి మీకు ఎంత ఎక్కువ గ్యాప్ అయిందో మీకు తెలుసు ఈరోజు. చాలా గ్యాప్ అయిపోయింది గదక్క! మధ్యలో ఏమొచ్చాయి చెప్పండి? ఏమొచ్చినాయక్క? ఆ! ఇప్పుడు మీ జీవితంలో వచ్చినయి చెప్పండి. మీరేదేదో కొత్త మర్మమేమి మీరు బైబిల్ చదవలేదు. నేను చెప్పమని చెప్పలా. మీ జీవితంలో మన జీవితాల్లో వచ్చినయి చెప్పండి. మధ్యలో ఏమొచ్చినియి? ఆమేన్. పనులొచ్చాయి. ఇంకా బాంధవ్యాలొచ్చాయి. ఇంకా సంబంధాలొచ్చాయి. ఇంకా బాగా ఆలోచించండి. కోరికలొచ్చాయి. ఇంకా వచ్చిన డబ్బులు ఎట్టా ఖర్చు పెడదామనే ఆలోచనలొచ్చాయి. ఇంకా అప్పు ఇంకా తీరలేదు. ఈ అప్పు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఎలా తీరుద్దామని ఇట్టాటి టెన్షన్‌లొచ్చాయి. ఇయన్నీ దేవునికి నీకు మధ్య వచ్చేసి, ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావటానికి గూడా ఆలోచించేటట్టు చేసిందమ్మ నిన్ను. ఏం పోదాంలే ప్రార్థనకు అనే పొజిషన్‌లోకొచ్చినవంటే, నీకు దేవునికి మధ్య చాలా గ్యాప్ వచ్చేసిందని అర్థం. ఈ గ్యాప్ ఎవరు పూడ్చాలి మళ్ళా? ఆ! ఇప్పుడు చెప్పండి ఎవరు పూడ్చాలి? దేవుడు పూడ్చాలా? మనం పూడ్చుకోవాలా? బాగా ఆలోచించండి. దేవుడు పూడ్చాలా? మనం పూడ్చాలా? ఇప్పుడు చెప్పండి మీరు. మనమే పూడ్చాలి. ఎందుకు మనం పూడ్చాలి? మనమే దూరం అయిపోయినాం కాబట్టి మనమే దగ్గరికి కావాలి. మనమే దూరం అయిపోయినాం కాబట్టి మనమే దగ్గరికి కావాలి. దగ్గరకొచ్చేంత ధైర్యం మన దగ్గరుందా? మనం అప్పుడప్పుడు చాలా మంది అంటారు. ఏదోనయ్యా తొందరపాటులో పోతా పోతా తగిలించుకున్నాను రేగ్గంపలాగా. ఇదిలిచ్చుకున్నా గూడా పోదు. మనం పట్టుకున్న దరిద్రాలు అట్టాటియే. మనం వద్దనుకున్నా గూడా మనం విడిచిపెట్టవయ్యి. అది ధనాపేక్ష అయినా, పాపమైనా, తాగుడైనా, వ్యభిచారమైనా, దొంగతనమైనా, అబద్ధాలైనా, సినిమాలైనా, సీరియల్లయినా, వ్యవ ముసలమ్మ ముచ్చట్లైనా రేగ్గంప కాదు భూతరాకాశ కంటే ఘోరమయ్యి. ఇదిలిచ్చుకుంటే పోవయ్యి అంతే. ఇదిలిచ్చుకున్నా బావు. అందుకనే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు నిన్ను దగ్గర చేయాలనుకున్నాడు. నువ్వు దూరమైపోయావు. మళ్ళా దేవుని దగ్గరికి రావటం నీ వల్ల కాదు. ఆమేన్. నీ వల్ల అయ్యే పనైతే ఎంతెందుకింక? అర్థమవుతుందక్క? తాగేవాడు మానుకోవటం వాడి వల్ల అయ్యే పనైతే 2 రోజుల్లో మానుకోడు. వాడి వల్ల కాదు. పాపమనే ఊబిలో చిక్కుకున్నోడు బయటికి రావటం వాడి వల్ల అయితే 2 రోజుల్లో మానుకోలేడు. వాడి వల్ల కాదు. మరి ఎవరి వల్ల అవుద్దంటే, మరలా దేవుడే మానవుడై పుట్టవలసొచ్చిందిక్కడ. మనోళ్ళ కాదనే గదా! ఇప్పుడు నువ్వు ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకు మీరు అప్పుడప్పుడు పొలాల్లోకి జీవాలు తోలుకొని పోతుంటారక్క. తోలుకొని పోతున్నప్పుడు అక్కడ చేతగానటువంటి నన్ను ఆళ్ళంటోడిని పంపించి అన్న నేను మళ్ళొత్తాను అంతలోకి చూడమన్నారు. నేను పోయి చూసాక ఆ చుట్టూ మిరప చెట్లు ఉన్నాయి. ఇటు 4, అటు 4, ఇటు 4 పోతే నా వల్ల కానివ్వట ఎమ్మటే ఫోన్ చేస్తాను. అమ్మ ఇది నా వల్ల గాదు. ఈ తలకాయ నొప్పి నాకెందుకు తగిలిచ్చారు అనగానే, ఇప్పుడు నువ్వొచ్చి మొత్తం సెట్ చేయగలవు. నా వల్ల గాంది నీ వల్ల అవుతుందంటే ఏందర్థము? ఆల్రెడీ అయన్నీ నువ్వు చేయగలవు. మనిషికి వల్ల కావు. దేవునికి వల్లవుతాయి. అందుకని దూరమైన మనవలని దేవుని దగ్గరికి తీసుకురావటానికి ఆయనొచ్చి ఏమన్నారంటే, ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులన్నారు. ఆత్మ విషయమై అంటే, మీ యొక్క ఆత్మలో ఎక్కువగా వ్యర్థమైన వాడి గురించి పట్టించుకోని వాడు ధన్యుడంట ఎవరైనా. పట్టించుకోవద్దు ఎక్కువ. ఏది జరుగుద్దో అది జరుగుద్దనుకోవద్దు. నా దేవుడున్నాడని దాని మీద భారమేసి నువ్వు ప్రశాంతంగుండాలంతే. ప్రశాంతంగా ఎలా ఉండగలవు? కుదురుద్దక్క? ఎవరైనా చెప్పండి కుదురుద్దక్క? ప్రశాంతంగా ఎలా కుదురుద్ది? ఆమేన్. ఎలా కుదురుద్ది చెప్పమంటావా? ఏదో నువ్వు వనములో ఉన్నప్పుడు పోయినాడు, 4 కాయలు కోసుకున్నాడు, తిన్నాడు, ప్రశాంతంగా పండుకున్నాడు. ఇంకా మనకు అర్థమవటానికి చెప్పాలంటే, చిన్న పిల్లలు తెలుసా? 5, 6 నెలల పిల్లలు లేదా 3 నెలల పిల్లోడు నీ ఒళ్ళో పండుకున్నప్పుడు వాడు ఎంత ధైర్యంతో ఉంటాడో తెలుసా? మా అమ్మున్నది నాకేమిలే అని ప్రశాంతంగా ఉంటాడు. వాడు నవ్విండంటే ఎంత బాగుంటదక్క?
మనం నవ్వినమంటే అటువంటి తెలుసా? నవ్వటానికి ప్రాక్టీస్ చేస్తాం మనం. నవ్వు రాదు నిజంగా. లోపల నుంచి రాదు నిజంగా. ఏదో నవ్వాలి కాబట్టి నవ్వేస్తుంటారు పైకి. గట్టిగా ఒక అరగంట దోడి నవ్విందనుకో, ఎంటనే చుట్టుపక్కలొచ్చి ఏం చెప్తారు? "ఈరోజు ఎక్కువ దోడి నవ్వావు. సాయంత్రం ఏదో ఒకటి మూడింది నీకంటారు." నవ్వే స్వతంత్రం కూడా లేదు మనకు. ఎందుకంటే జీవితాలు అలా తగలబడిపోయినాయి అందరియి. ప్రశాంతంగా నవ్వటానికి కూడా లేదు. 10 మంది పోయినప్పుడు ఎవరన్నా నవ్వుతున్నప్పుడు నవ్వలేక నవ్వేటట్టుగా యాక్టింగ్ చేస్తాం నవ్వటానికి గూడా. కానీ చిన్న పిల్లవాడి నవ్వు కల్మషం లేని నవ్వు. కల్మషముండదోడు వాడు ఎంత చక్కగా నవ్వుతాడో తెలుసా? ఆదాము, అవ్వలు దేవునితో ఉన్నప్పుడు అలాంటి కల్మషం లేని వారిగా ఉన్నారు. దేవుడికి దూరమైన తర్వాత అలా అయ్యాడు. ఇప్పుడు మరలా దేవుని దగ్గరికి మనల్ని తీసుకురావాలని యేసు ప్రభువారు వచ్చాడు. అందుకని అన్నాడు, పరలోక రాజ్యము మీది, వారిది అన్నాడు. అంటే ఈ పరలోక రాజ్యం ఎక్కడుందంట? ఎవరిది? ఎవరికి ఇయ్యాలనుకున్నాడు ఈ పరలోక రాజ్యం దేవుడు? బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఓకే. మీరు చెప్పింది కరెక్ట్ కాదనట్లేదు. బైబిల్ గ్రంథంలోని హెబ్రీయులకు రాసిన పత్రిక, లేకపోతే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55, 56 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. 55, 56. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండుటను చూసి బాగినది. ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు నేను చూచుచున్నానని చెప్పినప్పుడు ఎక్కడున్నది? ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడిన తర్వాత పైనేముంది? పైనేముందంటమ్మా? పరలోకము. అదే కదా ఇక్కడ రాయబడింది. ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు నేను చూచితిని. నేను చూచుచున్నానంటే పరలోక రాజ్యము పైన ఉన్నది. ఆ పైనున్న పరలోక రాజ్యాన్ని దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్తగా చదవండి. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకం ఏ లోకం అది? ఆ లోకం ఎవరికి ఇవ్వలేదంట? మరి ఎవరికి ఇచ్చాడంట? మన కోసం రెడీ చేయబడిన లోకం. ఎందుకు మన కోసం రెడీ చేయబడింది ఆ లోకాన్ని? ఎందుకు చేయాల్సి వచ్చిందమ్మ రెడీ? ఎందుకు రెడీ చేశాడు ఆ లోకాన్ని చెప్పండి? యేసు ప్రభువారు పోతూ పోతూ మనకు ఒక వాగ్దానం చేశాడు. మీకు అందరికి గుర్తుందో లేదో? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 25 వచ్చిన ఒక వాగ్దానం అన్నాడు. ఆయన చేసిన వాగ్దానం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 25 వచ్చిన వాగ్దానం చేశాడు. నిత్య జీవము అనుగ్రహించుననుదయే ఆయన తానే మనతో చేసిన వాగ్దానం. ఏమని వాగ్దానం చేశాడంట? నిత్య జీవమును అనుగ్రహిస్తాను అన్నాడు. యేసు ప్రభువారు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు. ఎందుకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానన్నాడంటే అక్కడికి మనములను మరలా పంపియాలి. అక్కడికి మనల్ని పంపియాలి. ఎందుకు పంపియాలంటే అక్కడికి పంపియటానికి గల కారణం ఏంటంటే మనుషుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, దేవునికి దూరమైన తర్వాత మనుషుడి జీవితంలో టెన్షన్లు, ఇబ్బందులు, సమస్యలు ఎన్నిటితో కొట్టుమిట్టాడిపోతున్న ఈయన జీవితంలో ఈయనేమనుకున్నాడంటే వీళ్ళకు మరలా ఏదోను తోటలో ఉన్నటువంటి జీవితాన్ని మరలా వీళ్ళకి ఇవ్వాలి. ఎక్కడున్న జీవితము? ఏదేను తోటలో ఉన్న జీవితము. ఏదోను తోటలో వీళ్ళకి ఎలాంటి జీవితం ఉంది? సంతోషంగాను, కష్టపడకుండా ఆహారం రావటము, అన్నిటి మీద అధికారము,
దేవునితో సహవాసం. ఏదైనా తోటలో ఇలా జీవితం ఎలాంటిది? అది ఇప్పుడు నేను మీరు మీరు ఆలోచించవలసింది. అన్నిటి మీద హక్కుదారులు, సంతోషము. మీరు అన్నీ చెప్పినయి కాదంట. కొత్తగా ఆలోచించండి. ఏ దేవుని తోటలో వాళ్ళ జీవితం ఎలాంటిది? ఈరోజు మన పాయింట్ అదే. ఏ దేవుని తోటలో వాళ్ళ జీవితం ఎలాంటిది? ఏ దేవుని తోటలో వాళ్ళ జీవితం ఎలాంటిది? ఈ లోకంలో మన జీవితం ఎలాంటిది? రెండిటికి వ్యత్యాసం ఉంది. ఆ జీవితాన్ని మనకివ్వాలి. ఆ జీవితం కావాలిప్పుడు. ఏ దేవుని తోటలో వాళ్ళ జీవితం ఎలాంటిదంటే, తిండి గురించి టెన్షన్ లేదు. గుడ్డల గురించి టెన్షన్ లేదు. గృహముల గురించి టెన్షన్ లేదు. ఈ లోకంలో మన జీవితం ఎలా ఉందంటే, తిండి గురించి టెన్షన్, గుడ్డల గురించి టెన్షన్, ఇల్లుల గురించి టెన్షన్. దానికి దీనికి ఎంత తేడా ఉందో తెలుసా? అస్సలకి ఎందుకురా 3 పూట్ల పని చేస్తున్నావు? ఏందిరా అవసరం అంటే, ఇదిగో పని చేయకపోతే ఏం తింటావమ్మా అంటుండ్రు. అంతే కదక్కా! పనంతా చేసేది దేనికి? ఇదే కదా! చాలా మంది అంటారు, కోటి విద్యలు అంతా చేసేది కూటి కోసమే గదా! అదే అంటున్నాడు. ప్రతి వాడు చేసేది దేనికంటే తిండి కోసం. కానీ ఏదోని వనంలో వాళ్ళకెందుకు టెన్షన్ లేదంటే, అడగకుండానే ఆహారం వచ్చేస్తుంది. ఆమేన్. అడగకుండానే ఆహారం వచ్చేస్తుంది. అసలు వస్త్రాలు కట్టుకోవాల్సిన అవసరమే లేదక్కడ. అంతే గదా! మీరోజు అసలకెందుకో ఇప్పుడు సంవత్సరం అయిపోయింది గదక్క! సంవత్సరం అయిపోయిన తర్వాత మీ పంట మొత్తం మీ చేతికొచ్చింది గదా! మీ ఫలితం మొత్తం మీ చేతికొచ్చింది గదా! రూపాయో, అర్ధ రూపాయో, పావలో మిగిలింది గదా! మిగిలిన వాటిని ఏం చేత్తన్నారంటే, బంగారం ఎంత కొందాం, ప్లాట్ ఎంత కొందాం, పెళ్లి కోసం ఎంత దాచిపెడదాం. ఇంగింతే గదా! టెన్షన్‌లు ఇంకేమైనా ఉన్నాయా? ఏటి గురించే టెన్షన్ అంతా. ఏటి గురించే. పండగొస్తుంది ఆల్రెడీ ఒక 4, 5 బట్టలు తీసుకో ఒక 4, 5 జతలు తీసుకొని ఒక పక్కన నూకితే అయ్యే పడుంటాయి ఈ సంవత్సరం అంతా. అసలుకాయనకి టెన్షన్ ఉంది ఆదాంకక్కడ. బట్టలు తీసుకుందామనే ఆలోచన ఉందా? రేపు పొద్దున ఇదిగో ఈ సంవత్సరం మొత్తం తినటానికి ఒక 50 బత్తాలో, 10 బత్తాలో ఒడ్లు తీసి లోపలేయమనే టెన్షన్ ఏమైనా ఉందా? ఏ టెన్షన్ లేదు. ఏ టెన్షన్ లేదు గాబట్టే ఏ రోగం రాలేదు. ఏ టెన్షన్ లేదు గాబట్టే ఏ బాధలు లేవు. ఏ టెన్షన్ రాలేదు గాబట్టి ఏ దిగులు లేదు అతనికి. ఎప్పుడైనా ఏడ్చినట్టుందా అక్కడ? అసలెందుకు ఏడుత్తడు? ఏడవటానికి అసలు అవసరం ఏముంది? ఎందుకు ఏడవడంటే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నామంటే, నీ జీవితంలో నువ్వు ఏడవటానికి గల కారణం ఏమిటంటే, బాగా గమనించి ఆలోచించండి చెప్తున్నాను. ఏడవటానికి గల కారణం ఏందంటే, ఈడిట్టనే బోతే రేపు ఈడేం తింటాడు? ఆల్రెడీ ఈడికి పెళ్లి చేస్తే కనీసం భార్యనన్నా సాకుతాడో, సాకలేడు. అంటే సాకటం అంటే ఏంది? బోబెట్టాలి ఆ భార్యకది. సాగడం అంటే ఏదో అనుకుంటారు మీరు. సాగడం అంటే కూడు, గుడ్డ, గూడు. ఆ 3 ఇత్తే వాడికి పెళ్లి చేసే అర్హత ఉంటదంతే. ఆ 3 ఇయటం అంటే మామూలు విషయమా? ఈరోజు మీరు రాత్రింపగలు పోరాడుతుంటారు గానీ, వారానికి ఒకసారి మాడి చెక్క తినాల్సిందే. ఎందుకయ్యంటే ఆకలి అలాంటిదక్క. ఏదేం చేపిత్తది మన చేత. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కొన్నిసార్లు చూస్తుంటారు. అన్నం పాసిపోయిందన్నప్పుడు మంచిగా మన దగ్గర బాగుంటున్నప్పుడు ఈ అన్నం తినమంటే, "ఈ అన్నం తింటే జబ్బులొత్తాయంటారు." కానీ కడుపులో ఎలకలు పరిగెత్తినప్పుడు ఆ పాసిపోయింది చూసి నీళ్ళల్లో పిండేసుకొని తాగాల్సొస్తది తప్పదు. ఆకలి అలాంటిది. ఆకలి మనిషి చేత ఏదైనా అర్థమవుతుందా? ఆకలి మనిషి చేత ఏదైనంటే ఏదైనా పెట్టుకునేదంట. చదువుకునే పిల్లంటారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారు. ఆ యొక్క గ్యాప్‌లో ఏదైనా పెట్టుకోండి. ఒక్క మనిషి జూదమాడుతున్నాడు ఆకలి కోసం. ఒక మనిషి ఏ తన శరీరాన్ని అమ్ముకుంటున్నాడు ఆకలి కోసం. ఒక మనిషి తనకు బానిసగా చేసుకుంటున్నాడు ఆకలి కోసం. కూడుబెడితే చాలు ఆకలి కోసమే అలమటిస్తున్నారు. కానీ ఏదోని వనములో ఉన్నప్పుడు ఆకలనేది ఎప్పుడన్నా తెలిసిందా ఈళ్ళకు? అసలు ఆకలి విలువ తెలిసిందా? ఎందుకు తెలవదు? అన్ని సంరక్షంగా ఇచ్చాడాయన. ఆయన నుంచి దూరం అయిపోయి మొత్తం పోగొట్టుకున్నారు ఈ మనుషులు. ఆయన నుంచి దూరం అయిపోయి పోగొట్టుకున్నారు. అందుకని అనుకున్నాడు, అక్కడ ఉన్న ఆ టెన్షన్ లేని జీవితము, అక్కడ ఉన్న ఆ చింత లేని జీవితము, అక్కడ ఉన్న ఆ దిగులు లేని జీవితము మరలా నేను ఈళ్ళకివ్వాలని దేవుడు నిర్ణయించి ఏమన్నాడంటే, నిత్య జీవము అనుగ్రహించుననిదయే నేను మీతో చేసిన వాగ్దానము. ఏముందయ్య అక్కడంటే అక్కడ ఏముండదని చెప్తున్నాడమ్మా? అక్కడ ఏముంటదంట? బాగా ఆలోచించండి అక్కడ ఏముండదంట? చదువుతారా ఎక్కడేముందో? ప్రకటన గ్రంథంలోనికి రండి. చూడండి. అక్కడ ఏముందో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం.
ఏడో అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16 నుంచి జాగ్రత్తగా చదవండి, లేకపోతే 15 నుంచి చదవమ్మా. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యం నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. ఆమేన్. ఎక్కడ తీసుకెళ్తున్నాడంట? ఆకలి దప్పులు లేని రాజ్యంలోనికి. ఆకలి దప్పిక లేకపోతే ఇంకా పని చేయమంటారు జాతరక? వీళ్ళని జాతర మీరు? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, గుడారం కూడా అవసరం. ఎందుకంటే తానే వారి మీద తన గుడారం కప్పేశాడంట. ఆయన గుడారం కప్పేశాడు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాల్సిన టెన్షన్ ఏమైనా ఉందా? అసలే టెన్షన్ లేదు. ఇల్లు కట్టుకోవాలన్న టెన్షన్ లేదు, తిండి తినాలన్న టెన్షన్ లేదు, లైటింగ్ కరెంట్ వేసుకోవాలన్న టెన్షన్ ఏమైనా ఉందా? ఎందుకని? ఏమని రాబడింది అక్కడ? చూడండి, అక్కడ ఏం రాబడింది? చూడు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వాడికి తగలదు. ఏలయనగా అంటే సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఎలాంటి వడగాలు రాదు. ఎందుకంటే రాత్రింబగులు ఆయనే వాళ్లకు వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడంటే, ఆ రాజ్యాన్ని మీరు పొందుకుంటే ఇక్కడ ఉన్న టెన్షన్లు అక్కడ ఉండవక్క. ఇక్కడ ఉన్న అసలు టెన్షన్లే ఉండవు. ఎందుకంటే ఇక్కడ టెన్షన్, మీకు టెన్షన్ అంతే. ప్రతి మనిషికి టెన్షన్ ఏడా. ఈ టెన్షన్ ఎంత ప్రమాదానికి తీసుకుపోతుందంటే, ఈ టెన్షన్ వల్ల డాక్టర్ దగ్గర పోతే ఏమైందంటే బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అంట. బ్రెయిన్ స్ట్రోక్ ఏంది? హార్ట్ స్ట్రోక్ విన్నాము. బ్రెయిన్ స్ట్రోక్ ఏంది? రక్తం అంట 50 మీటర్ అంటే 50 స్పీడ్తో వెళ్ళవలసిన రక్తము 200 స్పీడ్తో పాజిటివ్ పోయి ఆడ కొడితే ఆడ రక్తం అంతా ఫ్లాట్ అయిపోయిందంట. ఆ రక్తం ఫ్లాట్ అయిపోయింది, మరలా తిరిగి రావటకుండా ఆగిపోయింది. ఎమ్మటే డాక్టర్ దగ్గర తీసుకపోతే రక్తములో ఏందంటే చూడండి, నరాలలో రక్త ప్రసరణ ఎక్కువ కావటం వల్ల నరాలు పగిలిపోయినాయి అంట. మీరు నీళ్ళు కడతారు కదా, మీ అందరికీ తెలుసు కదా. బోర్లో నుంచి ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అనుకో, పైప్ ఏమవుద్ది? అంత ఎక్కువ బోర్లో నుంచి నీళ్ళు ఎందుకు వచ్చినాయి? కింద బోర్లో మంచిగా బాగా అంటే యొక్క మోటార్ స్పీడ్ అనేది, హార్స్ పవర్ అనేది ఎక్కువ పెట్టారు. ఈ పైపు చిన్న పైప్ ఏమైంది? ఇప్పుడు మీరు పొలాలు వేస్తున్న పైపు ఉన్నాయి కదా, బోర్ ఉంది కదా, ఆ బోరుకి ఇళ్లలో వేసే పైపు తగిలిచ్చారు అనుకో, ఏమవుద్దక్క? ఊడిపోకుండా కట్టేస్తాం. ఊడిపోతాడు కడతామా? మనం చేతైన వాళ్ళం కదమ్మా. దానికి నట్లేస్తాము, అయి బిగిస్తాము, బైండింగ్ వేసి గట్టిగా ఉంటాం. ఎందుకని? ఈ నీళ్లు చిమ్మటం వల్ల ఈ పైపు పగిలిపోయి ఏమవుతుంటాయి, అక్కడ ఇక్కడ మొత్తం పడిపోతాయి. అలాగే మనము కూడా చూడండి, ఇంచ మోటార్ లాంటి ఆలోచన ఉన్న మనలో 3 ఇంచెల మోటార్ లాంటి ఆలోచన వచ్చేసింది. ఈ ప్రెజర్కి మన నరాలు తట్టుకోకుండా పగిలిపోతున్నాయి ఆడియాన్ని. డాక్టర్ దగ్గర పోతే నీ రక్తనాళాలలో రక్తనాళాలు అంటే ఏందనుకుంటున్నారు? పైపులే. ఈ పైపులు ఏమైపోతున్నాయి, ఇంతకుముందు సక్రంగా కరెక్ట్ పోతున్నాయి పైపుల్లో నెత్తురు, ఏ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఈ టెన్షన్లు ఎక్కువైపోయినాయి. ఎందుకు ఈ టెన్షన్ అంటే, ఎక్కడికి వెళ్ళాడు, వాడి పోయాడు, ఈడాడికి పోయాడు, ఈ అమ్మాయి ఆడికి పోందో, వీళ్ళు ఆడికి పోరు. ఈ టెన్షన్ 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 ఎక్కువైపోయి అరికాల్లో నుంచి నడినెత్తి వరకు రక్త ప్రసరణ అనేది ఎంత ఫాస్ట్గా ఉన్నదంటే, నాకు దడ ఎక్కువైపోయింది అంటారు. ఎందుకు దడ వచ్చింది? ఏం పని చేసిన, ఏం పని చేయలేదో దడ అయిపోయింది అంటారు. ఎమ్మటే పోయి బీపీ మిషన్ పెడితే పగిలిపోద్ది బీపీ మిషన్. ఎంత 250 ఏంది? 250 ఏమన్నా ఆలోచిస్తున్నట్టే, నేనేం ఆలోచించట్లా. అసలు ఆలోచించకుండా ఎవరన్నా ఉంటారా? అసలు ఆలోచన లేదా డాక్టర్? ఆలోచన లేకుండా ఎంత బీపీ ఎందుకు పెరిగింది నీకు? ఇంత బీపీ ఎందుకు పెరిగింది ఆలోచన లేకుండా? ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఏమంటున్నాడు? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మనిషి ఏది చేసినా కూడా ఆకలి దప్పిక కోసమే. ఇంకా చూడండి, అదే ప్రకటన 21వ అధ్యాయం 21వ అధ్యాయం 4వ వచనం. 21వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్త చదువుదాం.
ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట నేను వింటేనే. ఆమేన్. ఏముండదంట? మరణం ఇక ఉండదు. మరణం లేకపోతే ఎవరైనా భయపడతారా? ఇక మరణం లేదు. హ్యాపీగా అక్కడ ఎంత జీవితం నువ్వు ఎన్ని రోజులు జీవించవచ్చు. మరణం ఇక ఉండదంటే ఏమంటుంది? మరణం లేకపోతే ఎందుకు కొడుతురక్క? ఇప్పుడు ఏడన్నా మనిషి ఏమన్నా ఉందనుకోండి, ఏ ఆడ ఏదన్నా అవుద్దనుకోండి, ముందే ఏడుత్తారు. వద్దన్నా కారిపోతాయి. ఎందుకంటే ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈడ అసలు ఉండదుగా. ఈడ మరణం అనేది లేదసలు. మరణం లేదు కాబట్టి ఇంక దుఃఖాలు ఎందుకుంటాయి? ఏ టెన్షన్‌ల వల్ల కదా రోగాలొచ్చింది. అసలు టెన్షనే లేదు. ఇంక రోగాలు ఎందుకొత్తాయి? ఏ ఇక్కడ ఈ మాట ఇనకపోవటం వల్లగా చెడిపోయింది. అసలు మాట ఇననోడే లేదు. అందరూ ఇనేవాళ్ళాడు. ఇంకెందుకు చెడుతారు మీరు? ఏడవాల్సిన పనేముంది? అందరూ మాట ఇనేవాళ్ళే. అందరూ మంచి మార్గంలో ఉండేవాళ్ళే. తాగేవాడు లేడు, తిరిగేవాడు లేడు, పాపాలు చేసేవాడు లేడు, జూదాలు ఆడేవాడు లేడు. అందరూ సంతోషంగా, ఆనందంగా ఏమన్నారో తెలుసా? సింహము ఏ సింహమును, ఆవును ఒకే చోట గెడ్డి మేస్తాయంట. అంతా శాంతి సమాధానం ఉన్నది. ఇక్కడ దిగుడేమున్నది? ఇక్కడేమన్నా బాధలేమన్నా ఉన్నాయా? అందుకని మనకేమంటున్నాడు తెలుసా? ఇక్కడేమన్నాడు? పరలోక రాజ్యం ఎందుకు మీకు కావాలంటున్నానంటే, ఇక్కడ ఉన్నన్ని టెన్షన్‌లు అక్కడ ఉండవు. ఇక్కడ ఉన్నన్ని బాధలు అక్కడ ఉండవు. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కష్టాలు, సమస్యలు అక్కడ ఉండవు. అక్కడ ఉండేది దేవుడే మీ మీద అధికారి అయి ఉంటాడు. అధికారి అంటే ఏంది? అధికారి అంటే ఏంటి తెలుసా? అధికారం చెలాయించేవాడు, ఏలుకునేవాడు. నీకు ఉదయం టిఫిన్ కావాలన్నావనుకోండి, టిఫిన్ ఎలాగని టెన్షన్ అవసరం లేదు. ఇచ్చేస్తాడాయన. మధ్యాహ్నం లంచ్‌కి ఏం కావాలి? నీకు అవసరం లేదు. ఆల్రెడీ రెడీ చేసి పెట్టాడు. ఏది కావాలంటే అది ఎందుకు తెలుసా? ఇదిగో జీవ వృక్ష ఫలములు ఉండును. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అని రాయబడింది. ఆ ఫలము తిన్నవనుకో ఇక నీకు మరణం ఉండదు. ఇక ఆకలి ఉండదు. ఇక దాహం ఉండదు. ఇక ఏది ఉండదు. ఏది లేకపోతే ఇంకేం చేస్తావు నువ్వు? ఏది లేకపోతే ఏం చేస్తావక్క? ఆమేన్. ఇప్పుడు అదే గదా! మధ్యాహ్నం అన్నం వండాలని కుండలు తోముతున్నావు. అదే అన్నం వండేది లేకపోతే కుండలు తోముతావా? ఆ! లేకపోతే ఈ రోజు కట్టుకున్న బట్టలు ఇప్పావు కాబట్టి ఉతికేస్తున్నావు. అసలు బట్టలతోనే పని లేకపోతే ఇంక ఉతికేయాల్సిన అవసరం ఏముంది? బట్టలతో పని లేదు, కుండలతో పని లేదు, పొలంతో పని లేదు, దేనితో పని లేదు. ఇక రాత్రింబగళ్ళు ఎవరితో ఉంటామంట? దేవునితోనే, దేవునితోనే, దేవునితోనే ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ను గణపరుస్తూ, ఆయన మహిమపరుస్తుంటే ఎవరైనా వచ్చి, "ఏంది మీకు ఏడుపు రాలేదంటే" "దేనికి ఏడవాలి" అని అడుగుతారంట. ఏమి తక్కువైందని ఏడవాలి? అలా కాదయ్యా! ఇదిగో నీతో ఉన్నటువంటి నీతో ఉన్నటువంటి నీ గర్భంలో పుట్టినటువంటి నీ కుమారుడు చచ్చిపోతున్నాడు గదా! నరకంలో పడి నీకు టెన్షన్ లేదంటే, ఆత్మ విషయం మేమిప్పుడు ఆత్మీయులమైపోయాం. శరీరులతో మాకు సంబంధము ఏడ నీకు టెన్షన్ అంతే. ఏడ నీకు ప్రేమలు, ఆప్యాయతలు అబ్బో! మామూలు కాదు. వద్దన్నా గూడా కానిపోతాడు. అక్కడేడో ఉండి ఏదో కళ్ళు తిరిగి పడిపోయినట్టు వాడు కళ్ళు తిరిగి ఆడేడనో పడిపోతే నీ కళ్ళలో నుంచి గారిపోతుంటాయి బిందెలు బిందెలు. ఎందుకు పడిపోయిండో? ఏమైందో? నువ్వు తినవు, నువ్వు నీళ్ళు తాగవు, నువ్వు ఏం పరుచుకోవు, నువ్వు ఇంట్లో పరుచుకోవు, బయట పరుచుకోవు. ఈ టెన్షన్‌లతో వాడికంటే ముందు నీకు అవసరం వస్తది అంబులెన్స్. అంబులెన్స్ ఫస్ట్ నీ కోసం వచ్చేస్తది. ఏంది అంబులెన్స్ నన్ను తీసుకుపోవాల్సింది హాస్పిటల్‌కి ఈళ్ళు పోతారేందంటే, నీకంటే ఎక్కువ టెన్షన్‌లు ఈళ్ళకయిపోయినాయి. అందుకని ఏమన్నాడు తెలుసా? దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్న మనుషులకి మరలా దేవునితో సంబంధాన్ని కలపడానికి యేసుప్రభువారు వచ్చాడు. అందుకని మీకు దేవునితో సంబంధం కావాలంటే ఆత్మ విషయమై దీనులై ఉండండి. ఇది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఇస్తాడు. పరలోక రాజ్యంలో ఏముంటదంటే, పరలోక రాజ్యంలో ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు ఉండనే ఉండవు. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉండనే ఉండవు. ఈ లోకంలో ఉన్నటువంటి టెన్షన్స్ ఉండనే ఉండవు. పొద్దున్నే లెయ్యాలి, 5 గంటలకు లెయ్యాలి, అన్నం వండుకోవాలి, పొలానికి పోవాలి, తెచ్చుకోవాలి ఉండవు. అక్కడంతా గూడా రాత్రి ఉండదు, పగులు ఉండదు గనుక 24 గంటల దేవుడితోనే ఉండొచ్చు. స్తోత్రాలు, స్తోత్రాలు చెప్పుకుంటూ.
అప్పుడప్పుడు మీరు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మీ మనసంతా దేవుని మందిరంలో ఏ ఏక నిమగ్నం అయిపోయినప్పుడు ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు మీరు దేవునితో సంబంధం కలిగి ఉంటారు చూడు. అప్పుడు అంటారు ఇలాగనే జీవితాంతం ఉంటే బాగుండు అనుకునే టైం ఉంటుంది చూడు. అలాగుంటదంటాడు ఎప్పుడు కూడా. అది ఎప్పుడూ కూడా అక్కడే ఉంటదంట. అందుకని అన్నాడు దూరమైన నిన్ను దగ్గర చేరుస్తున్నాడు ఇక్కడ. దగ్గర చేర్చాలంటే మన వల్ల కాదు. మనం అనుకుంటాం మనం పోతాం. మన వల్ల కాదు. నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎలాంటి వాడి వల్ల కాదు. పరలోకములో నుంచి వచ్చిన యేసు ప్రభు వల్ల మాత్రం అవుతుంది. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో, ప్రతి కుటుంబం దగ్గరికెళ్తే సమస్యలు లేని కుటుంబాలు లేవు అక్క. కానీ ఇక్కడికెళ్ళినోళ్ళకి సమస్య అంటేనే తెలియదంట. సమస్యలుంటే అసలు సమస్య అంటే ఏందంటారంటాడు. సమస్య అంటే ఏందంటే ఎవరి గురించి మాకెందుకు టెన్షను? మాకు మా దేవుడే ఉన్నాడిక్కడ. అర్థమవుతుందా? మాకు మా దేవుడే ఉన్నాడు. ఆ దేశానికి అంటే ఆ దేశానికి అలవాటు పడాలిగా మనము. ఆ దేశంలో ఉండటాలంటే కొన్ని ఏం చేయాలి? అలవాటు కావాలి. ఎప్పుడైనా మీరు ఉద్యోగస్తుల గురించి మీరు వినుంటారు కదమ్మా! ఉద్యోగాలకెళ్ళే వాళ్ళకు. ఉద్యోగాలకెళ్ళే వాళ్ళకు ఎగ్జామ్స్ రాసిన తర్వాత సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయినెమ్మటే ఏం చేస్తారు చెప్పండి? మీరెప్పుడైనా ఆలోచించండి. మీకంత ఐడియా లేకపోతే చెప్తాను. సెలెక్ట్ అయినెమ్మటే ఏం చేస్తారు? పరీక్ష కూడా రాసారు. సెలెక్ట్ అయిపోయారు. ఓకే అయ్యారు. ఎమ్మటే ఏం చేస్తారు? ఒక్క నెల, 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. దేనికి? ట్రైనింగ్ దేనికి? నేర్పిచ్చేదే ట్రైనింగ్ అంటే. ట్రైనింగ్ అంటే ఏంది? నేర్పించడం. ఇలా ఉండాలి. ఉదయాన్నే ఇలా ఉండాలి. ఇలా చేయాలి. కంప్యూటర్ ఇలా ఆపరేట్ ఇది నేర్పించడం. ఇప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ ఎళ్ళిపోతది. ఇప్పుడు దేవుడు గూడా మనకిక్కడ ఏం చేస్తున్నాడు? ట్రైనింగ్. పరలోకంలో ఉండటానికి ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో మనం ట్రైనింగ్ చేయకుండా లోకమాన్ని పట్టించుకొని పోతాం. ఇది ట్రైనింగ్. ఈ ట్రైనింగ్‌లో ఏం చెప్తాడు? ఏ దాని గురించి నువ్వు టెన్షన్ పడొద్దని చెప్తాడు. మీ చింత యావత్తు నా మీద ఏమన్నాడు? ఏత్తన్నారా కూరన్నా? ఎవరిమైనా ఏత్తారా? 10,00,000 అప్పుండి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తే యేసయ్యమని వచ్చి తీరుతుడా? ఈ మాట ఇప్పుడు అన్నోళ్ళు ఎవరుంటారు ఈడ? నిజంగా మనస్సు పూర్తిగా ఒక దేవుని సన్నిధిలో అనకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరేమో లేరు. అందుకే మనకు ట్రైనింగ్ ఇంగా అవసరమైంది. రోజు కాదు. రోజుకి 24 గంటలుంటే, రోజు 10 గంటల ట్రైనింగ్ తీసుకున్నా కూడా మనం ఆ లోకానికి అలవాటు పడాలింక. ఆ లోకానికి అలవాటు పడాలంటే ఎన్నిటి గురించి ట్రైనింగ్ తీసుకోవాలి. చాలా మంది అంటారు తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అంటే నమ్మాలంటే ఏంది? నీకు ఆ నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను చూడండి. మనం ఎవరితో కలిసి సహవాసం చేస్తున్నాము? దేవునితో. ఇప్పుడు ఎవరు లేరంటే మన తోడున్నారని దేవుడున్నాడు. బాగా అర్థం కావటం చెప్తాను. ఇప్పుడు మేము నైట్ పూట వినుకొండ ప్రేయర్‌కి పోయొస్తున్నప్పుడు అమ్మాయితో అదే మాట్లాడుకుంటూ ఎళ్ళాము నేను. నైట్ పూట ఇటు వద్దామంటే మో అది ఇది అన్నది. నేను నీ పక్కనే ఉన్నా కదా! నీకెందుకు భయం? అంటే నేనున్నా గదంటే ఉన్నా గూడా అదే టెన్షన్. ఇప్పుడు నేనున్నానంటేనే భయమవుతుంది. ఇప్పుడు నేను లేకపోతే ఎవరున్నాడంటారు? దేవుడు నీ పక్కన ఉంటాడు. దేవుడు నీ పక్కనుంటే ఒక్కళ్ళు నడిచిపోతారా మీరు? అంటే మీ దృష్టిలో దేవుడు లేడు. అవునా గదక్క? కరెక్ట్ నీ పక్కన నేనప్పుడు ఇంతకుముందయితే బాగా భయపడేవాడిని. ఈ టైంలో నేను ఎక్కడ బండి మీద వస్తున్నా ఎంత దూరం పోయినా నైట్ 1 గంటకు, 2 గంటలకొచ్చినా ఎక్కడి నుంచైనా వచ్చేస్తుంటాను. చాలా మందంటారు భయం ఉండదంటే, నాకెందుకు భయం? నేను ఒంటరి వాడినైతే ఇప్పుడు నాతోటి దేవుడున్నాడు. చాలా సార్లు మీరు ప్రార్థనలు చేసినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం వస్తది. ఏ ఇబ్బంది కలగకుండా కాపాడు ప్రభు అంటే, ఆయన ముందుండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నాకెందుకు భయపడాలి? ఏమన్నాడు యేసు ప్రభువారు? ఒక్కడు చెబితే ఆ సాక్ష్యం తప్పు. నా సాక్ష్యము నేను, నా తండ్రి ఇద్దరము చెప్తున్నాము. ఇప్పుడు మీకు అప్పుల బాధుందని నీకుందమ్మా. నీకుంది అప్పుల బాధుందని. నీకంటే ముందు ఎవరికుంటది? నీ స్నేహితుడైతే ఉంటది. నీ స్నేహితుడు కాకపోతే? అప్పుడు మీరు ఆయనకేం పట్టుద్దిలే నాదే గదా! అంతంటే నీకు దేవుడు స్నేహితుడు కాలేదనమాట. ఇప్పుడు మా అమ్మకి బాగలేదప్పుడు క్యాన్సర్ గడ్డొచ్చింది. చాలా మంది బాధపడుతున్నారు అనేదన్నారు. నేను మాత్రం ప్రశాంతంగా ఎందుకు నీకు ప్రశాంతత ఉందంటే, నా స్నేహితుడు నాతో ఉన్నాడు. నాకు నా తల్లి అవసరమైతే ఉంచుతాడు. వద్దనుకుంటే తీసుకెళ్తాడు. ఇప్పుడు నేను టెన్షన్‌లో పడటం వల్ల ఏమన్నా అవుద్దా? నేను టెన్షన్ పడి, నేనేదో ఇబ్బందులు పడి, నేనేదో లేనిపోనివి పట్టుకొని, నేను బైబిల్ పక్కన పెట్టేసి, నేను ప్రార్థనలు మానుకొని, నేను ఇంట్లో ఆమె పక్కన ఎదురుగా కూర్చొని చూడటం వల్ల ఏమన్నా జరుగుద్దా? ఏమన్నాను? నా స్నేహితుడు ఏమన్నాడు తెలుసా? నేను జూసుకుంటాను నువ్వు పక్కనుండమన్నాడు.
అప్పుడప్పుడు మీరు పాట పాడతారు. నీతో నేను నడవాలని, నీలాగా నేను ఆయనలాగా ఉండాలంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఒక్కడిని గాదు, నేనును నా తండ్రియు కలిసి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు నువ్వు గూడా ఒక్కళ్ళు అనుకుంటారు కాబట్టి మీకు టెన్షన్ అయిపోయిందమ్మా. మీరు ఒక్కళ్ళు అప్పుడప్పుడు చాలా సార్లు నేను చెప్తుంటాను. ఈ పరిచర్యలో ఉన్నటువంటి ఒడిదుడుకుల మధ్య చాలా సార్లు లోన్లీ అనే ఫీలింగ్ వచ్చేస్తుంటది అనుకుంటారు. నాకైతే ఇంతవరకు రాలేదు. నా అనేవాళ్ళు అంటే ఇంట్లో ఉన్నటువంటి సహోదరి గూడక సహకారాలున్నాము గూడక నన్ను తిరస్కరించినా గూడక నేను ఒంటరిగా ఫీల్ కాలేదు. ఎందుకు ఫీల్ కాలేదంటే నా దేవుడు నాకు తోడున్నాడు. అలా ఉన్నాడు అనుకున్నాను కాబట్టే ఈరోజు ఇయన్నిటితో మెయింటైన్ చేయగలుగుతున్నాను. లేదనుకున్నాననుకోండి ఎప్పుడో ఉరేసుకొని చచ్చిపోయేవాడిని. ఎందుకంటే లోకంలో ఎవ్వరిని నమ్మొద్దు. అంటే నమ్మొద్దంటున్నానంటే ఆ విషయంలో బట్టి నేను చెప్తాను నమ్మొద్దు. ఎందుకంటే మన వెలిచూపును బట్టి కాక, వెలిచూపును బట్టి కాక న్యాయమును బట్టి తీర్పు తీర్చుడని రాయబడింది బైబిల్. వెలిచూపు అంటే ఏదో లోకం ఏదో ఊహించుకొని తీర్పులు తీర్చే లోకం అక్కిది. పైకి కనపడితే అవునులే నాకు కూడా అలా అనిపించింది. అనిపించిందా? ఎవరు మార్చాలి ఆళ్ళను? ఇలా ఊహించుకొని నువ్వు నీ సహవాసం నీ స్నేహితుడైనటువంటి యేసు ప్రభువుని మర్చిపోయారుగా ఇశ్రాయేలు ప్రజలు. స్నేహ బంధముతో వాళ్ళనేం చేశాడంట? స్నేహించెను. అప్పుడప్పుడు మీరు పాట పాడుతుంటారు. చాలా మంచి పాట పాడతారు. ఏంది పిల్లలు కూడా పాడతారు. చిరకాల స్నేహితుడు. అంటే చిరకాలం ఉండే స్నేహితుడంట. స్నేహితుడు ఎప్పుడైనా నీ కీడు కోరుకుంటాడమ్మా? ఏ స్నేహితుడైనా నీ కీడు కోరుకుంటారా? ఒకవేళ ఈ లోక స్నేహితుడు కోరుకుంటాడు గానీ, మన స్నేహితుడు మన కీడు కోరుకుంటాడా? మరి మన కీడు కోరుకుంటున్నారని మనం ఎందుకు టెన్షన్ పడుతుంటాం? మీరనొచ్చు, మరి ఇయన్నీ ఉన్నాయి గదయ్య అంటే, నీ స్నేహితుడికి తెలియకుండా నీకేమీ జరగవు. ఆయనకు తెలుసు అన్నీ. ఏ? నన్ను తిడుతున్నారని తెలుసు, నన్ను చిదరించుకుంటున్నారని తెలుసు, నన్ను అసహ్యించుకుంటున్నారని తెలుసు. మొత్తం ఆయనకు తెలుసు. నీకెందుకు టెన్షను? ఆయనకు మరుగైనది ఏమైనా ఉందా? అందుకని ఇప్పుడు నేను అందుకే చెప్తాను తెలుసా? నా స్నేహితుడు నా కోసం పరలోకం నుంచి ఈ లోకానికొచ్చి దూరమైన నన్ను నా తండ్రికి దగ్గర చేస్తున్నాడు ఈరోజు. దగ్గర చేసేటప్పుడు చెప్తున్నాడు, నిన్ను తండ్రి దగ్గరికి తీసుకొస్తుంటే మధ్యలో నిన్ను ఆపాలనుకోవటానికి చాలా మంది ఉన్నారంట. ఎవరాళ్ళు? ఆ? ఎవరు చెప్పండి? ఓకే. ఒక్క మాటే. చెప్పండి పాపం మీరు చాలా నిద్రపోతారు. రాత్రి 2:30 అయింది నేనొత్తే. మీరొచ్చాక అంతే. 2:30కి వచ్చినాను మళ్ళీ పొద్దున్న 4కి లేసినాను. మళ్ళా వేరే మా చెల్లెలి పెళ్ళుంటే పోయొచ్చిన దాకా 5:30కి వచ్చాను. నాకు నిద్ర రావాలి గానీ మీకొస్తుంది నాకు అర్థం కాదు. దూరం చేసింది వినంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం 8వ వచనం చదవండి తల్లి. 5:8 ట్యాంక్షన్ చాలా మంచి మాట చెప్తాను చూడండి. మొదటి పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకనగా ఎవరంట? మీ విరోధి. ఎవరికి విరోధి? ఎవరికి విరోధి ఇప్పుడు చెప్పాలి నాకు. మనకంటే అమ్మేన్. ఎవరికి విరోధి? దేవుని దగ్గరకు పోతున్న నీకు విరోధి. ఇప్పుడు నీకేం చెప్తాడొచ్చి? ఏం చెప్తాడు తెలుసు ఎప్పుడన్నా? ఏం చెప్తాడు? ఏ రోజైనా ఆలోచించండి నీకేం చెప్తాడు? ఎలా చెప్తాడంటావు? మనిషి ద్వారా చెప్పడు. నీ ఆలోచనల ద్వారా చెప్పేస్తాడు. ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో ప్రార్థనలో పోతున్నావు. నువ్వు ప్రార్థనకు పోవటం వల్ల నీకేమైనా లాభం ఉందా? నీకు చెప్తున్నాడు ఊరికో చెప్పట్లా. ఏమని చెప్తున్నాడు తెలుసు? నువ్వు ప్రార్థన పోవటం నీకేం లాభం ఉంది? నీకేమైనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. ప్రార్థనలు ఏం లేదు. పని ఉన్నన్ని రోజులు చేసుకో, తర్వాత బుద్ధిపుడితో పోయి కూర్చో, లేకపోతే లేదంట. దేవుని సంబంధానికి మనల్ని దూరం చేస్తారు. అప్పుడప్పుడు అంటారు తెలుసా? మీరు ఎప్పుడైనా ఇద్దరు స్నేహితుల మధ్య స్విచ్ పెట్టండి చూసిర్రా? స్విచ్ పెట్టాలంటే ఏం చేయాలి? ఆమేన్. ఏం చేయాలక్క? ఏం చెప్పాలి? వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి ఏం చెబితే స్విచ్ వస్తది చెప్పండి? అయ్యే వాడి పని అదేనంటవా? సాడీలు అన్నంత మాత్రం ఏదో ఒకటి చెప్పాలి కదా! ఏం చెప్పాడంటే ఇప్పుడు బాగానండి. ఏం చెప్తాడంటే, ఇదిగో నువ్వు రాత్రింపగలు కష్టపడి పని చేసుకొని, నువ్వు పోయి ఏదో వాళ్ళ కాడ కూర్చుంటే వాడు చెప్పేది నువ్వు వినేదేంది? నీకు తెలియదా? నువ్వు దేశంపై కష్టపడి సంపాదించి డబ్బులు వాళ్ళకియటం ఏంది? నీకు ఉండొద్దా? వాళ్ళేమో నిన్ను పోషిస్తారు. నువ్వేంది వాళ్ళని పోషించడం? ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? పక్కనోళ్ళు చెప్తారనుకున్నావా? యాడ నుంచి వస్తున్నాయి?
హృదయంలో వద్దన్న ఉత్పత్తి అయిపోతున్నాయి. ఉబికినట్టుగా ఉబుకుతుంటాయి. నీళ్లు ఉబుకుతుంటాయి తెలుసు కదా! ఎప్పుడన్నా బోర్‌లో నీళ్లు ఉబికి ఓటలుంటాయి. ఇది ఇప్పుడు ఏడున్నాయి ఓట్లు ఇదివరకు ఓట్లుంటాయి. తీయగానే ఉబుకుతుంటాయి. చెడ్డ ఆలోచనలు వద్దన్నా వత్తుంటాయి. శుభ్రంగా కలుపు తీసుకొని శుభ్రంగా పని చేసుకొని రేపు పొద్దున ఒక 4000, 5000 వస్తాయి. ఆడ పోయి కూర్చుంటే ఏమొత్తదని లోపల నుంచి వస్తుంటది నీకు ఆలోచన. నీకు అర్థం కాలే ఏందిరా ఈ ఆలోచన నాకెట్టొచ్చిందని ఎప్పుడన్నా అనుకున్నావా? అప్పుడేమనుకుంటావో తెలుసా? కరెక్టేలే. సమతిస్తావు. ఎందుకంటే నువ్వు ఈడు స్నేహితుడు గూడా. దేవుడి స్నేహితుడు కాదు. వాడి స్నేహితుడు కాదు. అందుకేగా ఇద్దరు స్నేహితుల మధ్య ఒకడొచ్చి చెప్పిండనుకోండి. స్నేహితుడి గురించి ఒకడొచ్చి తప్పు చెప్పాడు. ఉదాహరణకు నేను బాబురావు స్నేహితులనుకోండి. బాబురావు గురించి నా దగ్గర తప్పు చెప్పిరనుకోండి. నా కాడికొచ్చి బాబురావు మీద చెడ్డ మాటలు చెప్పిరనుకోండి. అప్పుడు నిజమే బాబురావు అట్టాటోడు అన్నాడనుకోండి. మాది నిజమైన స్నేహమేనా? అర్థమవుతుందా? ఇప్పుడు స్నేహం గురించి పక్కన పెట్టండి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక స్విచ్చొచ్చి మధ్యలో ఎవరన్నొచ్చి ఇట్ట అని చెప్పిననుకోండి. అవును అట్టాటోడను అంటే నిజమైన బంధమేనా? అంత నమ్మకం లేకుండా ఎట్ట చేసుకున్నారు పెళ్లి నాకర్థం కాలేదు. భార్య భర్తను, భర్త భార్యను. కాదయ్యా పరిస్థితులు అలా వచ్చేసాయి. పరిస్థితులు ఎట్టొచ్చినా గూడక నీలో నమ్మకం పోగూడదు మరి. దీనికి లింక్ పెట్టానంటే ఇప్పుడు అసలు దగ్గరకొస్తున్నా. ఈ స్నేహం పోయింది. బంధం పోయింది. అసలు వరుడైనటువంటి యేసు ప్రభువారు వధువైనటువంటి సంఘమైనటువంటి మనకు మధ్య బంధం ఇది. ఈ బంధం మీద ఇప్పుడు మన వరుడు గురించి మనకు చెడ్డ మాటలు చెప్పడానికి వస్తుంది అపవాదిగాడు. ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడా? ఆయన నీకే కష్టం రాకుండా చేశాడా? అన్ని కష్టాలు రాకుండా చేసినోడు ఇప్పుడు ఈ ఒంట్లో రోగం తీసేయమని చెప్పు చూద్దాం నీ దేవుడైతే. ఏంది మరి నిజమే కదా! ఈ మధ్య కాలంలో వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాను. మొన్న గూడా ఈ మధ్య అటు ఇటు ప్రార్థనలు తిరుగుతున్నాను. అయినా కూడా రోగం వచ్చిందేంది? నిన్ను అనుమానం తెచ్చిపెట్టింది. అనుమానం వచ్చిందంటే నీకు స్నేహం కరెక్ట్ అయింది. నిజమైన బంధం కాదని. ఎందుకు కాదంటే స్నేహ బంధముతో నడిపించేటువంటి ప్రభువు నిన్ను నిత్య జీవంలోనికి పంపించడానికి తీసుకెళ్తున్నాడు. మధ్యలో నిన్ను పంపియకుండా పుల్లలు పెట్టడానికి వచ్చాడు. మధ్యలో వచ్చినోళ్ళు ఈళ్ళు ప్రారంభం నుంచి ఉన్నోళ్ళు కాదు. మధ్యలో వచ్చినోళ్ళు. అందుకే నాకు చాలా సార్లు అనిపిస్తుంటది. అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను. ఇంత సంపాదించారమ్మా ఈరోజు ఏముందంటే మీ మీద కోపంతో కాదు నేను చెప్పేది. దేవునితో సంబంధం తెంపుకున్నాక నువ్వు ఎంత సంపాదించి నీకేమి మిగలదంతే. ఎందుకనంటే అంతే అది. దేవుడితో సంబంధం పెట్టుకున్నాం మనం ఇప్పుడు. మన స్నేహం దేవునితో ఉండాలి. ఖచ్చితంగా 12 అయింది. మీకు ఫుల్ నైట్ అయిపోయింది. ఆల్ నైట్ అయిపోయింది మీకింక. ఇంక ఆపేస్తే బాగుండనేటట్టుంది మీ నైట్ చూస్తుంటే. అలవాటు తప్పింది కదక్క. అవునా కదక్క? ఏమనుకోవద్దు కదక్క. అలవాటు తప్పింది కదా! అదే నైట్ పూట మీకు ఆ ర్యాగ్ కట్టేదుందనుకోండి 12 గుర్తుంటదా ఎప్పుడన్నా? ఇంకొక అరగంట ఆగులే. 4 గంటలు కట్టుకుంటే పోద్ది. నిద్ర రావట్లేదంటే, ఎంత ఏంది ఇంత ఆకి ఆడ పెట్టుకొని పైన నల్లగా మబ్బులైతే నీకు అసలు నిద్ర ఎట్ట పడుతుంది మీకు? నిద్ర కూడా లేపుతారు. లేయ్! లేయ్! మంగడకు పో. అంటే ఈట మీద ఉన్నంత అపలార్చన ఆ బంధం మీద లేదు మనకు. తెలుసా మీకు? దాని మీద అంత ఆ స్నేహంతో ఉంటే, ఆ ఇష్టమైనోళ్ళ దగ్గర కూర్చుంటే నిద్ర రాదు తెలుసా మీకు? ఎప్పుడన్నా అప్పుడప్పుడు మా పిల్లలందరూ పాపం వాళ్ళకదే తిరగేంటో తెలుసా? ఒక్కరోజే కాదు, రోజు కూర్చొని నైట్ 2 దాకా మాట్లాడుకుంటారు. ఎప్పుడన్నా వచ్చి కూర్చున్నప్పుడు ఆ ఇంటికాడ. ఈ ఒక్కరోజే కాదు వ్యవహారం అంట. రోజు 3, 4 అవుద్ది పడుకునేవాళ్ళప్పుడు. ఈ ఒక్కరోజే కదంటారు. ఇంటి నిండా వత్తరు కదా! అక్కోళ్ళు, పిల్లలు మొత్తం. ఈ ఒక్కరోజే కదంటారు. 3, 4 అయ్యిద్ది. మళ్ళా మరుసటి రోజు పొద్దున్న 5 గంటలకు లేత్తరు. నిద్ర రాలేదంటే, ఎందుకు నిద్ర మళ్ళీ రేపు కూడా మాట్లాడుకుంటారు. అంటే ఇష్టమైనోళ్ళతో కూర్చున్నప్పుడు. ఇప్పుడు దేవుని వాక్యం ఇష్టమైతే నీకు వినబుద్ధవుద్ది. అర్థమైందా? ఏదోలే ఊరుకోలే చెప్పుకుంటున్నారంటే మీకేమనిపిత్తదో తెలుసా? నీరసం వత్తది. ఎందుకంటే మనోళ్ళు లోపల ఉన్నోడు ఏమంటాడో తెలుసా? నీకు గాదులే. నీకు గాదులిది అల్లాడితోలే. అవునులే వాడితో అంటే ఏ కాడికి పక్కనోళ్ళతో చూపెడుతుంటది. ఈడు గూడా ఏం చెప్పిండు తెలుసా? ఏందయ్యా ఇక్కడ ఇట్టున్నావంటే, ఏం లేదులే. ఆయన చెప్పింది కరెక్టేలే. మనం గూడా దేవతలమైపోతామని మన మీద అబద్ధాలు చెప్పి మనం దిన్నేయలేదు. తిన్నారు సిగ్గొచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ అదే మాట ఉంటది. తిన్నారు సిగ్గొచ్చింది. సిగ్గొచ్చిన ఎమ్మటే టెన్షనొచ్చేసింది. రేపు గుడ్డలాడేరు తెచ్చుకుందామని. గుడ్డలు తెచ్చుకుందామన్న ఎమ్మటే టెన్షనొచ్చేసింది. ఏంది? రేపు పొద్దున బువ్వెట్టరని. బువ్వ అనుకున్న ఎమ్మటే టెన్షనొచ్చింది. వాన పడితే గూడాడ. ఇప్పుడు ఈ మూడిటి కోటమే కొట్టుకుంటున్నారు ప్రజలు. ఆ మూడిటి మీద టెన్షన్ లేకుండా మళ్ళా నీకు తీసుకెళ్తానన్నాడు అక్కడికి. ఆ మూడిటి మీద టెన్షన్ లేకుండా ఉండేదే పరలోక రాజ్యం. ఈరోజు నిజంగా నువ్వు దేవుని సంఘంలో ఉంటే వీటి గురించి నీకు టెన్షన్ ఉండకూడదు. అప్పుడు నువ్వు పరలోకంలో ఉన్నట్టే.
ఎట్టుండాలన్న టెన్షన్ లేకుండా అంటే మరి కుదురుద్దేం చూద్దాం. ఏడే ఉండి లేకపోతే రేపు ఉండగల సిస్టర్. ఏమన్నారు అక్కడ? అక్కడ ఒక మాట చూడండి. భార్యలు కలిగిన వారు ఇక భార్య లేనట్టును అసలు ఉండమన్నాడంటే అసలు కుదురుద్దక్క అది. అసలు కుదురుద్దా చెప్పండి? కుదిరితే నీకు టెన్షన్ ఉండదు నాకు తెలిసి. కుదిరితే నీకు టెన్షన్ ఉండదు. కుదరదు కాబట్టి ఇప్పుడు టెన్షన్‌లో పడుతున్నావు. టెన్షన్ పడుతున్నావు. నువ్వేదో చేయాలనుకుంటున్నావు. నీ వల్ల కావట్లేదు. నా వల్ల కావట్లేదు. ఏదేదో టెన్షన్‌లు. ఎందుకు టెన్షన్ నాకు అర్థం కాలేదు. ఇది లోకంతో సంబంధం ఉన్నది కాబట్టి టెన్షన్. దేవునితో సంబంధం ఉంటే టెన్షన్ లేదు. ఎందుకు పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 5 అధ్యాయం 6 వచనంలో అనుకుంటాను. అదే మాట ఉంది. ఏమి రాయబడిందంటే దేవుడు తగిన సమయమందు మిమ్ము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి ఉండుడి. ఏ మనసు కలగాలంట? ఆయన దగ్గర ఉన్నప్పుడు దీన మనసు ఉండాలి. నీ మనసు నువ్వు టెన్షన్ మనసు పెట్టుకుంటే అట్ట? ప్రార్థన చేయమని పాస్టర్ చెప్తావు. ఏం చేయాలంటే ప్రార్థన చేయమంటే ఏందంటే ఊండ్రయ్య అట్టున్నది అదంట. ప్రార్థన చేస్తుంటావు నువ్వు మాత్రం అన్ని జరబడుతుంటావు. ఎట ప్రార్థన చేస్తావు నువ్వు జరబట్టే బదులు ప్రార్థన ఎందుకు చేయటం నాకు అర్థం కాలేదు. నేనేం జరబడతాను చాలా మంది ప్రార్థన చేయడానికి చేస్తున్నప్పుడు ఇదే చేస్తారు. వీళ్ళు చేస్తుంటారు ఏదేదో. నువ్వు ప్రయోగాలు చేసే బదులు ప్రార్థన ఎందుకు చేయటం నాకు అర్థం కాదు. ప్రార్థన చేస్తే వదిలేయి ఆయన. సత్య సత్యులు బతికితే బతికింది అంతే. ఆయన చేతుల కింద ఉన్నావు. ఎందుకు తెలుసా? మీ చదవ తర్వాత మాట చదివి 7 వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాను. నువ్వు కాదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మా భర్త గురించి, మా భార్య నువ్వు టెన్షన్ పడుతున్నావు. నీకంటే ఎక్కువ ఆయన టెన్షన్ పడుతున్నట. మీ భర్తల గురించి, మీ భార్యల గురించి, మీ పిల్లల గురించి. మీ టెన్షనే టెన్షన్. ఆలోచించండి. మన్నే టెన్షన్ అక్క. గట్టిగా 2 గంటల తోటి ఏ పని లేకపోతే కూర్చొని ఆలోచిస్తాం అంతే. పని ఉందని కూరిని పడుచుకోము. అంటే వాడు చావు నీ పని చేసుకోకపోతాడు ఏమన్నా తెచ్చి పెడతాడు అంటాం పనిలో పడితే. ఏ పని లేకుండా ఇంటికాడ వరకు కూర్చున్నప్పుడు ఆలోచించేది. ఏ పని లేకుండా ఇంటికాడ వరకు కూర్చొని చూడు ఏ పొద్దు పోయినప్పుడు. అప్పుడు వస్తాయమ్మ లేనిపోయిన ఆలోచనలని. అదే పొలంలోనికి పోయి పని చేస్తున్నప్పుడు అసలు ఆలోచన వస్తదా? ఎందుకు రాదంటే అంతే. అందుకేమన్నాడు తెలుసా? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకు? ఆయన మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు? మనమల్ని ఎలాగ ఆ చింత లేని లోకానికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాడు. మనం ఎన్నే టెన్షన్‌లు పడిపోతుంటాం. అందుకని ఏమన్నాడు తెలుసా? మనిషి జీవితంలో ప్రశాంతత ఎప్పుడు వస్తదంటే దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే. నిజంగా నేను చెప్తాను ఈ రోజులలో నేనేం గొప్పని చెప్పట్లేదు. నా జీవితంలో నాకు తెలిసినంత వరకు నాకు చిన్న చిన్న పెద్ద పెద్ద జబ్బులు కూడా రావు. ఎందుకంటే నేను ఏటి గురించి టెన్షన్ పడను. అమ్మాయి బాగాలేదని అందరూ టెన్షన్. నేను అసలు టెన్షనే పడను. ఎందుకు? ఉంటే ఉంటది పోతే పోద్ది. ఏందయ్య అదేం మనిషివంటే అవును మనిషివి కాదు కాబట్టి అలా అనుకుంటున్నాను. మనుషుల్లాగా అంటే అన్ని టెన్షన్‌లు పడాలి. రేపు పిల్లలు లేరే 20 సంవత్సరాలు పెళ్ళయ్యి వీళ్ళందరూ ఏమన్నారు ఈ టెన్షన్‌లో పడుతూ పోతే లేని రాగాలు రావాలి, బీపీలు పెరగాలి, గ్యాస్ ట్రబుల్ రావాలి, 3 రోజులకి రైలు కింద చావాలి. ఆ ఎమికిడియాకులు ఇచ్చి ఇంకో పిల్లని చేసుకోవాలి. అర్థమైందా? ఏ టెన్షన్ లేదు. నా దేవుడు తగిన సమయం మందు చేస్తాడు. లేకపోతే నన్నే తీసుకుపోతాడు అనుకున్నాను కాబట్టి ఏ టెన్షన్ పడట్లే నేను. పొలం కొనాలి, అది ఆస్తి కొనాలి, ఇయన్నీ కొనాలి. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటే ఆ ఎమ్మికి ఏం దిక్కుండదు. అయన్ని టెన్షన్ నాకు లేవు. ఎందుకు? ఈ టెన్షన్‌లో పడే పనైతే దేవుడితో సహవాసం చేయలేవు. అందుకని చాలా సార్లు అప్పుడప్పుడు అంటుంటది అమ్మాయి. ఏమంటది తెలుసా? రాత్రి తింటా వత్తే పాపం గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయిందంట. నీకు గ్యాస్ నాకెందుకు వత్తది గ్యాస్ నాకు అర్థం కాలేదు. ఎంత తినొత్తా నేను. పప్పు తినొత్తా, పుల్లగా తినొత్తా. నాకసలు గ్యాస్ ఉండదు ఏముండదు. ఎందుకు ఉండదయ్య అంటే అసలు ఏంది టెన్షన్ పడను. ఆడ పొయ్యానా? ప్రార్థన పోయినప్పుడు 20 సార్లు ఫోన్ చేస్తది పాపం. పొయ్యావా లేదని. నేను ఒక్కసారి కూడా ఫోన్ చేయను. ఎందుకంటే అసలు పడిసికాను ఆడికి పోతే. నిజంగా. మీరేమన్నా అనుకోండి ఏంది అంత కఠినంగా ఉంటావంటే ఎక్కడ పోతే అదే పరుచుకుంటాను. మరి ఎక్కడంటే నేనక్కడ పోయింది ఎవరి కోసము? మరి ఆయన అంత అంత చేతగానోడు నా దేవుడు ఏమన్నా ఆమెను చూసుకోలేడా? మరి ఆ మాత్రం చేత కాకుండా వచ్చే టెన్షన్ లేని మనం ఆఫ్టర్ ఆల్ ఒక బడిలో టీచర్ దగ్గర పిల్లోడిని వదిలిపెట్టి ఇంటికాడ పడుకుంటావు. ఏందమ్మా పిల్లోడు అంటే టీచర్ దగ్గర ఉన్నాడు ఏమవుద్ది? ఆఫ్టర్ ఆల్ టీచర్ మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద లేదా? చాలా సార్లు ఫోన్ అన్నా చేయొచ్చు గాని నేను ఫోన్ చేసి బాగున్నావా అనంగానే నీకేమైనా ఒరుగుద్దా? నేను ఫోన్ చేసినంత మాత్రాన నీకు లేనిపోని టెన్షన్‌లు వస్తాయి మళ్ళా నీకు తెలీదు. నా గురించి ఆలోచిస్తుంటావు ఫోన్ చేసి. మీకు తెలుసో తెలియదో మనిషి మర్చిపోతున్నప్పుడు మళ్ళా మధ్య మధ్యలో ఫోన్‌లు గాని ఏదైనా జ్ఞాపకం చేస్తే మళ్ళా అదే టెన్షన్‌లో కూర్చుంటారు. ఇంగా ఏం చేస్తారు? ఇంగేం చేస్తారు? ఆడేం చేత్తండు? ఇయన్నీ టెన్షన్‌లు ఎందుకు? నువ్వు పోయింది దేవుడి దగ్గరికి. దేవుడి పని చెయి. తర్వాత ఆయన చూసుకుంటాడు అంతే. నేను అదే చెప్తాను అమ్మాయి గూడక. ప్రార్థనకు రెడీ అయిందనుకో
నేను ఒక లేటుగా వచ్చినాను కాడికన్నా నాకు నీళ్ళు తోడాలి, నాకు పోయి పెట్టాలి, పడొద్దు, నువ్వు ఇప్పుడు రెడీ వెళ్ళిపో, నేను చూసుకుంటాను నా పని నేను. మరి పడుచుకోవాలి కదంటే, నాకంటే దేవుడు నీకు ముఖ్యం కాదని చెప్పాలి. తాత ఏమన్నా అంటాడా? వాళ్ళు అంటారుగా, నేను అనలేదుగా. మరి నాకు నీళ్ళు తోడాలి, నాకు బొవ్వ పెట్టాలి, నువ్వు నన్ను పడుచుకోకపోతే అంటే, నన్ను పడుచుకుంటే నువ్వు ఇలా ప్రార్థనలో ఉండేవు, రేపు నరకానికి పోతావు. బైబిల్ ఎలా చెప్పిందంటే బైబిల్ ఎలాగనే చెప్పింది, నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినది నీకు దక్కదు. బైబిల్ చెప్పింది నేను చెప్పేది, వాక్యం నేను చెప్పేది ఏం చెప్పట్లేదు. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. మనము దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్లాలని దేవుని చింతపడుతుంటే మనం ఇక్కడ ఇరకపోయి బయటికి పోవట్లేదు అసలు. ఈరోజు మీరు కావాలంటే ప్రార్థనలు, అందరూ పాస్టర్ ప్రార్థనలు పోతారు, అందరూ చర్చిలో పోయేళ్ళు, చర్చిలో పోయే వాళ్ళ దగ్గర పోయి ఏ జబ్బు లేని వాళ్ళు ఉంటారో అడగండి చూద్దాం. జబ్బు వస్తే ప్రమాదం అంటే కాదని అనట్లా, జబ్బు రాకూడదని అట్లా, జబ్బులు రావాలి కాదనట్లేదు, కాళ్ళు తిరగటం ఏదో చిన్న చిన్న జబ్బులు ఉండాలి కాదనట్లేదు. కానీ కొన్ని కొత్త జబ్బులు వచ్చాయి. ఈ జబ్బుకు మందు లేదు, మీకు తెలుసో తెలియదు. దానికి మందు ఉండదు కదక్క. ఎందుకంటే ఇది ఎప్పుడు టెన్షన్ పడే జబ్బు. నీకు మందుని ఎన్ని స్కానింగ్లు తీపి, ఎన్ని ఎక్స్రేలు తీపి, మనిషిని లోపలికి పంపించి టీవీలో లెక్కలు చెప్పి అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. మరి ఏంది ఇలా ఉన్నామంటే దాన్ని మనం ఏమంటాం తెలుసు, ఒక చిన్న మాటలో వ్యసనము, కుళ్ళు, మనోవ్యాధి. దీనికి మందు నువ్వు ఎక్కడి నుంచి తెత్తది? ఇంకా జ్వరం అంటది, టాబ్లెట్ వేసుకున్నా జ్వరం పోదు. కడుపులో నొప్పి అంటది, టాబ్లెట్ వేసుకున్నా కడుపు నొప్పి తగ్గదు. గుండెల నొప్పి అంటది, టాబ్లెట్ వేసుకున్నా గుండెల నొప్పి తగ్గదు. ఏంది అసలు, ఏం చేసుకున్నా తగ్గలేదు, ఇదేదో దెయ్యమేమో. అవును మరి, ఏం మామూలు వాళ్ళం అనుకున్నాం మనం, దెయ్యానికి కూడా సమాధానం చెబుతాం అవసరమైతే. నేను అదే చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించినోళ్ళు భార్యను ప్రేమిస్తాడు, భర్తను ప్రేమిస్తాడు, తల్లిని ప్రేమిస్తాడు, తండ్రిని ప్రేమిస్తాడు, పిల్లలను ప్రేమిస్తాడు. కానీ భర్తను ప్రేమించి భార్యను ప్రేమించినోడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఎందుకంటే ప్రేమించినట్టు నటిస్తారంతే, తర్వాత బయటికి పోతారు ఎవరాలంతే. షాపింగ్ మాల్ తీసుకుపోయినప్పుడు 500 రూపాయల జేబులు ఉంటే చీర తీసుకుంటూ ఉంటాడు, ఏమనుకుంటుంది, అబ్బా మా భర్తకి అంత ప్రేమ, నిన్ను చీర ఇచ్చేసి సాయం చేసి అంతే, చీర ఇప్పించుండు సప్పగా పండు వచ్చింది వెళ్ళిపోయింది అంతే. కానీ ఉన్న దాని గురించి, ఇద్దరి గురించి ఆలోచించేటువంటి జీవితం దేవుని మనస్సు అది. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఆ లోకానికి తీసుకుపోవాలనుకుంటుంటే మనం ఈ లోకంలోనే టెన్షన్ పడిపోతుంటాం. నేను ఇప్పుడు పరిచర్యకు వచ్చిన తర్వాత సంఘం గురించి నేను అసలు పడుచుకోను. సంఘం నాకు ముఖ్యం కాదు, నాకు సువార్త ముఖ్యం. మరి సంఘాన్ని కదంటే ఇది దేవుడి పని. మీరున్నారు, మీ గురించి నేను ఎక్కువ టెన్షన్ పడను. నేను టెన్షన్ పడే పని ఏదైనా దేవుడు ఎందుకు? మీ గురించి నేను టెన్షన్ పడను. నా పని ఏంది? దేవుడిని దగ్గరికి వెళ్ళటము, గోజాడటము, రాత్రింపగలు ప్రయాసపడటము, ఆయన పనిలో రాత్రింపగలు తిరగటము, చేయటము. అలా ఎందుకంటే నేను పరలోకం పోవాలి. మీకు అర్థమైందా? దేంట్లో చాలా స్వార్థం ఉంది. ముందు నేను పరలోకం పోవాలి. నేను పోకుండా మీ దగ్గర మంచి పేరు తెచ్చుకొని రేపు నరకంలో తగలబడితే, ముందు నేను పోవాలి పరలోకం. ఆ పరలోకం పోయేటువంటి ఈ పనిలో నేను మీకు చెప్తున్నాను, 70, 60, 50 కంటే ఎక్కువ సంవత్సరాలు బతకలేమంతే. ఎందుకంటే నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, తిండి ఉండదు, తిప్ప ఉండదు, దిగులు ఉండదు, అసలు ఏ ఉండవు. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఏం తింటామో తెలియదు. అర్ధరాత్రి 1 గంటకు తినాల్సి వచ్చింది పోవా, ఏమరుగుద్దాం మరి. మళ్ళా పొద్దున్నే లేచినామంటే 3 గంటలకు తినాలి. 8 గంటలకి ఏంది, 1 గంటకి ఏది, 8 గంటలకి ఏంది, మధ్యాహ్నం మళ్ళీ పోయింది. అసలు టయానికి బొవ్వు ఉండదు, టయానికి నిద్ర ఉండదు, టయానికి ఉండదు. వీడు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నంటే గ్యారంటీ నేను రాసిస్తా, 50, 60 లోపు చచ్చిపోతాం అంతే. నేనైతే అదే గ్యారంటీ, నేను గ్యారంటీ ఇచ్చేది. నాకు నిద్ర లేదు, నేను తిండి లేదు, కరెక్ట్ టైం కూడా లేదు. అందుకని ఎక్కువ టెన్షన్ పడకుండా నా దేవుడి మీద ఆధారపడితే తొందరగా పోవాలి కదా. దానికి మనిషి ఎక్కువ రోజులు బతకాలంటే చాలా నిద్ర ఉండాలి మనిషికి. అందుకే చాలా మంది ఏమంటారు, పండుగ నేను బాగానే వాళ్ళు అంటున్నాను, ఏందో కళ్ళు లోపలే పెట్టుకుంటే నేను ఏమన్నా బ్యూటీ పార్లర్ పోతున్నా, రోజు శుభ్రంగా తిని మధ్యాహ్నం కళ్ళంటేనే నిద్రపోతున్నాం. లేదు బాడీ పెంచడానికి. దేవుని పనిలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటామంటే శవాల్లాగే ఉంటాం అంతే. ఏది పట్టించుకోలేం, టెన్షన్ లేకుండా వెళ్ళిపోతుంటాం. అందుకంటే అక్కడ ఆకలి లేని, దప్పిక లేని, ఆ గుడారం లేని లోకం కావాలి. మరణం ఉండదంట, దుఃఖం ఉండదంట, దిగులు ఉండదంట. అప్పుడప్పుడు చాలాసార్లు అంటుంటారు, మక్కలు కూడా అంటుంటారు,
అసలు ఏందిరా దిగులు కూడా పడమంటే ఏం దిగులు పడాలి నాకు అర్థం నాకు దిగులు అంటే తెలియదు, ఏడుపు అంటే తెలియదు కొన్నిసార్లు. ఏడవను. ఎందుకు ఏడవాలి? ఏం చేసిండ్రని ఏడవాలి వీళ్ళందరి కోసం నాకు అర్థం కాలేదు. తోడ పుట్టిండ్రు. పుట్టినందుకు ఏదో లోకంలో ఉన్నందుకు వాళ్ళని చూసుకుంటున్నాం, పోతున్నాము. జన్మనిచ్చారు తల్లిదండ్రులు. ఇచ్చినందుకు వాళ్ళకి ఏ కొదువు లేకుండా చూసుకున్నాం. ఇంకెందుకు ఏడవాలి వాళ్ళ కోసం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏడ్చిందనుకో 280 సంవత్సరాలు ఎక్కువ బతికిర్రనుకో, మళ్ళీ నేను ఒక 80 సంవత్సరాలు బతికినాననుకో, నేను ముసలోడినై, వాళ్ళు ముసలోళ్ళైతే వీళ్ళందరికి భారంగా భూమి మీద. మీకు అర్థం కాలేదా? 1000 సంవత్సరాలు బతికితే ఇప్పుడు ఒక్కొక్క కొడుకుంటేనే వాడికి ఇల్లు కట్టడానికి ఇబ్బంది అవుతారు. నువ్వున్నావు, మీ తాత ఉన్నాడు, వాళ్ళ తాత ఉన్నారు. వీళ్ళందరికి ఇల్లులు ఏడ కట్టాలక్క? ఎప్పుడైనా ఆలోచించరు మీరు? ఇప్పుడేమంటున్నారు? అబ్బాయి పుట్టగానే, అమ్మాయి పుట్టగానే ఏయ్ కట్ చెప్పి ఈడికి ఇల్లు కట్టించి ఆ అమ్మాయికి పెళ్లి చేసేలోపు నా జీవితం సరిపోద్ది. ఇంకేడ వీళ్ళందరికీ ఏం చేయాలి? వీళ్ళందరిని అందుకే చెప్తున్నాను. మీ అందరికీ చెప్పిందేంటంటే, ఆత్మ విషయమై దీనులై ఉండండి. పరలోక రాజ్యము వారిది. ఎందుకంటే అక్కడ నీకేముందంట? ఇల్లు. ఆ ఇల్లు ఊరు తీసేయరు. ఎందుకంటే ఆడ సావుంటే కదా ఇల్లు తీసేయటానికి. నేను ఇష్టం కట్టుకున్న ఇల్లు అయినా కూడా ఒకరోజు ఎత్తి పెట్టుకోవాలి. ఆ ఇంట్లో నుంచి ఎవ్వరు మనల్ని గెంటేత్తరా? ఎందుకంటే అక్కడ ఏమన్నదని రాయబడింది? ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 4 వచనంలో మరణము ఉండదు. మరణం ఉండదు. ఇంకోటేంది? వేదన. వేదన అంటే బాధలు ఉండవాడ. ఎందుకు బాధ? నా భార్యకు బాగలేదు, నా భర్తకు బాగలేదు, నాకు పిల్లలు లేరని బాధ ఉంటదాడ? ఏమి లేదు. ఎందుకంటే అందరూ మన పిల్లలే కదా ఆడ. చాలా మంది అంటారు ఏందంటే ఈ సంఘం మొత్తం రేపు నన్ను చూసుకుంటదని చెప్తాను. ఎక్కడైపోయినా నా సంఘమే నా బిడ్డలని చెప్తాను. ఎందుకయ్యంటే ఆత్మ విషయమై ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను. శరీర విషయం ఆలోచిస్తే కొన్ని విషయాలలో స్వార్థం చూపియాల్సి వస్తుంది. ఆత్మ విషయమై ఆలోచించాలి. శరీరం వేరు. శరీరం ఏం చేస్తుందంటే స్వార్థం చూపిస్తుంది. ఆత్మ ఏం చేస్తుందంటే అంతా మంది అనిపిస్తుంది. ఈ ఆత్మ పరలోక రాజ్యానికి సంబంధమైనది, భూ సంబంధమైనది కాదు. అకౌంట్లో 30,000 పడినమ్మటే ఎప్పుడు బాక్స్ కొందామని టెన్షన్ పడిపోయింది నాకు. వీళ్ళ ఇంట్లో డబ్బులన్నీ ఏం చేస్తారని వాళ్ళ టెన్షన్ వాళ్ళది. వాళ్ళకేం తెలుసు దీని గురించి? మీరు రేపు ఊరికిస్తారు నాకే కదా, నేను ఎట్లా కూడా తగలబెట్టేది వాడికే కదా, ఎందుకు ఇప్పుడు టెన్షన్ మీరు అన్నంటే కాదు లేని వాడినే చేస్తారట. వాళ్ళకేం తెలుసు పాపం. ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికి బాగా గమనించండి. దేవునిలో మీరుండండి, ఏ టెన్షన్ పడాల్సిన పని లేదు. మరి ఎలా ఉండాలంటే యేసు ప్రభు దగ్గర పోండి. ఎలా ఉండాలి తెలుసు? యేసు ప్రభు దగ్గర పోండి. చచ్చిపోతామన్నాడు యోహాను, అదిగో నీ తల్లి, నేను పోతున్నాను నవ్వుతూ చెప్తున్నాడు. మనమైతే నేను పోతున్నాను కనీసం జాగ్రత్త ఎన్నిసార్లు ఏడుతాం, ఎన్నిసార్లు ఏడు చెబుతారు, టిప్పుకోసారి చెబుతారు. అప్పుడప్పుడు బాగా లేనప్పుడు అంటారు జాగ్రత్త. ఏం జాగ్రత్త ఎన్నిసార్లు చెబుతున్నావు? పోలేకనా? పోగలేక ఒకవేళ ఉండే పని అయితే బాగుండి ఉంటారక్క. ఉండేది కూడా కాదు, శాశ్వత కాలం ఉండే లోకం ఉందక్క. అక్కడికి మనం పోవాలి. పరలోక రాజ్యం మంది పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే దేవునితో సహవాసం కావాలి. ఇప్పుడు ఉదాహరణకు మీ ఇళ్ళ కాడ మీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకో, నేను మీ పెళ్ళికి రావాలంటే మీకు నాకు సహవాసం ఉండాలి, తెలిసి ఉండాలి. తెలిస్తే రాగానే రాయ పాస్టర్ గారు లోపలికి రండి, తెలియని వాళ్ళు అనుకోడు పోతాను అనుకో, వాళ్ళెవరు మాకేం తెలుసు అంటారుగా. ఇప్పుడు దేవుడితో నా సహవాసం ఉంటే బాగానే రాయ్యా, ఇదిగో నీ కోసం రెడీ చేసి పెట్టాను, అంత మంచి మిద్దె కట్టించాను చూడు, నువ్వు వస్తావని నాకు తెలుసు, అన్నీ రెడీ చేశాను, పోయి స్వతంత్రించుకుంటాడు. ఊరు తెలియదు అనుకో, ఏది నాకంటే నువ్వు ఇరువో నాకు తెలియదు అంటాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఊరితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో. నేను చెప్పిన నిజంగా చాలా లైవ్లో కూడా చాలా మంది అంటారు, పాస్టర్ గారు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారే, ఇలా ఖచ్చితంగా ఉండాలంటే ఊరి వల్ల కాదంటే ఏనే వల్ల కాకపోతే అక్కడ ఎలా వల్ల అవుద్ది? వల్ల కాదనే మాట నేను చాలాసార్లు చెప్పాను. ఏమన్నారు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూసుదురు గాని వల్ల కాదు. వల్ల అవుద్ది అనుకున్నావు? ఈ మాటలు చెప్తుంటే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ కోపాలు రావు. ఏంది ఇంత చేదరించుకుంటాం? చేదరించుకోవట్లా. నిజాలు చెబితే కోపాలు వస్తాయి మనసులకి. అదే మాయ మాటలు చెప్తే, పైకి నటించేటట్టు చెప్తే నిజం. నేను చెప్తాను అప్పుడప్పుడు, చాలాసార్లు అంటారు ఏంది మా అమ్మ ఇంటికి బాగలేకపోతే మా ఇంటికి కాడికి కూడా రాలేదు మా బావ అంటే, నేను రోజు ప్రార్థన పోతాను, నాకు రాని కుదరలేదు, కుదిరినప్పుడు వస్తానన్న. నిజమది. అబద్ధం అనుకో, అబ్బా వద్దాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు, అబ్బో కుదరలేదు. ఏంది మాయ మాట చెప్తే అవసరమా? నిజం ఉన్నదాన్ని చెప్తుంది, నమ్మితే నమ్ముతా లేకపోతే లేదు. నిజం ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను దేవుని దగ్గరకు తీసుకుపోద్ది.
అబద్ధం ఎలా ఉంటుంది తెలుసా? ఈ లోకంలో ఉన్న మనుషుల దగ్గర సంతోషంగా అనిపిస్తుంది అంతే. అబద్ధాలతో బతకొద్దు, నిజాలతో బతకండి. ఆ నిజమే పరలోక రాజ్యం. అది నిజం, అది అబద్ధం కాదు. నీవు నమ్మినా నువ్వు నమ్మకపోయినా, నేను నమ్మినా నేను నమ్మకపోయినా అది నిజం. ఎందుకంటే మనిషి చచ్చిపోతాడు అన్నది ఎంత నిజమో పరలోక రాజ్యం ఉన్నదన్న అంతే నిజం. చచ్చిపోకుండా ఉండటం కుదరనే, పరలోక రాజ్యం లేకుండా ఉండటం కుదరనే ఖచ్చితంగా ఉన్నది. అక్కడ మీకోసం ఇల్లులు ఉన్నాయో లేదో సిద్ధం చేసుకోండి. మరి ఇల్లు లేదన్నావంటే అక్కడ ఇల్లు అంటే ఏంది? ఆయనే ఒక ఇల్లు. ఆయన దగ్గర మనం పోయి ఉండాలి. ఆయన దగ్గర ఉండాలంటే ఎక్కడికొద్ది ట్రైనింగ్ కావాలిగా. ఇప్పుడన్నా మీరు ఊరన్నా ఉన్నప్పుడు అంట్లు దోమడం చేత కానప్పుడు ఏమంటారు? ఇట్ట దోమమని చూపిస్తారు. వాళ్ళు తొందరగా నేర్చుకుంటారంటే జిమ్ బాగా అంటారు. నేర్చుకోకపోతే అది అంటారు. కాబట్టి మీకు మనందరికీ దేవుడిస్తున్న ట్రైనింగ్ ఇది. ఎందుకు ట్రైనింగ్ అంటే పరలోక రాజ్యంలో ఉండాలంటే అలవాటు పడాలి. ఆడికి పోయిన తర్వాత అయ్యా నేను ఈడున్నాను, నా భర్త ఆడ కాలుతున్నాడు, నేను నా భర్త కాడికి పోతానన్నాడనుకో, తీసుకుపోయి నరకంలో ఎయ్యొద్దు నిన్ను. లేదా ఆయన నన్ను తీసుకురావద్దు ఈడికి. ఎట్ట కుదురుద్ది? అందుకని అన్నీ చచ్చిపోతాయి ఆ టైం వచ్చినప్పుడు. అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఈరోజు నీతో నాతో మనందరితో చెప్పిన ఒక చిన్న మాట ఏందంటే, ఆత్మ విషయమై దీనులై ఎందుకొనమనంటే, దేవునితో ఉన్న సంబంధాన్ని, ఆ యొక్క ఏదోను తోటలో ఉన్నటువంటి జీవితాన్ని మనం ఏం చేసుకున్నాం? పోగొట్టుకున్నాం. మరలా అదే ఏదోను తోటలో ఉన్నటువంటి జీవితం మనకివ్వటానికి యేసుప్రభు వచ్చాడు. ఆ జీవితం ఎక్కడుండదంటే పరలోకంలో, ఇంకెక్కడే ఉండదు. అక్కడికి పోతే ఆకలుండదు, దప్పికుండదు, దిగులుండదు, చింతుండదు, దుఃఖముండదు, మరణముండదు, ఏమీ ఉండదు. ఎప్పుడూ దేవునితోనే కలిసిమెలిసి ఉంటాం. అక్కడికెళ్ళాలన్నదే మనందరి ప్రయాస. ఆ విధముగా దేవుడు మనందరిని అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. ఓకే. అందరూ తల వంచండి. ప్రార్థన చేస్తాను. అందరూ కూడక ప్రార్థనలోకి ఏకీభవిద్దాం.